Hi friends, welcome to Tollywood Talkies and this is Dynamic GMK with young and energetic burning blood. Okay, మరి DMKతో పాటు ఇవాళ మన స్టూడియోలో నువ్వు లేక నేను లేను దాంట్లో భలే పాటలు ఉంటాయండి. నిండు గోదారి కదా ఈ ప్రేమ ఆ పాట ఉంది కదా. ఇంకోటి ఏంటంటే ఎలా 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 తెలుపను అదొకటి. ఇట్లాంటి మంచి మంచి పాటలు ఉంటాయి. ఆ సినిమా తరుణ్ ఆర్తి అగర్వాల్ సూపర్ డూపర్ హిట్ సినిమా అండి. మరి ఆ సినిమాతోటి దర్శకుడిగా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. తర్వాత తొలి చూపులేనే అనే సినిమా కూడా డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత సడన్గా ఆయన్ని ఆర్టిస్ట్ అయిపోయారండి. ఆయన ఎంత బిజీ అయిపోయారంటే నెలకి 25 రోజులు ఖాళీ ఉండలేదు, అంత బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. ఒక ఆదర్శవంతమైన తండ్రి, అంటే ప్రతి హీరోకి తండ్రి, ప్లస్ మంచి మంచి కామెడీ వేషాలు అప్పుడప్పుడు, ఏది మిస్టర్ పర్ఫెక్ట్ అట్లా అటువంటి సినిమాల్లో మరి చక్కటి ఆర్టిస్ట్గా చాలా ఒక డిఫరెంట్ వెరైటీ టైమింగ్, వెరైటీ బాడీ లాంగ్వేజ్, అంటే తనకంటూ కొత్త స్టైల్ తోటి వచ్చిన ఆర్టిస్ట్గా డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ శ్రీ కాశీ విశ్వనాథ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మీరు మాట్లాడాలనుకుంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 0406662451 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు, లేదా మా స్కైప్ ఐడి tory.live1. ముందుగా సార్ విశ్వనాథ్ గారు, మా తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ అంటే ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియోకి మీకు ఘన స్వాగతం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరు ఫస్ట్ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయింది సార్, తర్వాత తొలి చూపులైనా కూడా పర్లేదు బాగానే ఆడింది. మీరు సడన్గా ఆర్టిస్ట్గా ఎందుకు అయిపోయారు సార్? ఆర్టిస్ట్గా ఎలా కన్వర్ట్ అయిపోయారు? అంటే ఆర్టిస్టు సడన్గా అవటం కుదరదండి. నేను డైరెక్టర్గానే కొనసాగుదాం అనుకునే టైంలో నా కొలీగ్ రవిబాబు రవి గారు నచ్చావులే సినిమాకి ఓ సినిమా చేస్తూ దాంట్లో ఫాదర్గా నన్నే అనుకున్నాడు. మిగతా క్యాస్టింగ్ లిస్ట్ వేసేటప్పుడు ప్రతి క్యారెక్టర్కి 3-4 క్యారెక్టర్స్ రాస్తారు ఆర్టిస్టులని. వాళ్ళ ఎవరు అవైలబిలిటీ ఉంటుందో వాళ్ళని సెట్ చేస్తారు. బట్ నా క్యారెక్టర్ విషయానికి వచ్చి అవుట్ అండ్ అవుట్ ఇతనే చేయాలి, తనతోటే చేయించాలని. సో ఆ విధంగా తను నాకు ఫోన్ చేస్తే నేను షాక్ అవటం. నాకు ఆ ఇంట్రెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా రవి, ఏంటంటే నీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అన్నాడు. సరే, నా మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటే నేను నమ్మాలి కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది అన్నమాట. సాటి దర్శకుడిగా ఆయన్ని ఎంకరేజ్ చేయడం కోసం మీరు ఆ క్యారెక్టర్ చేశారు. ఎంకరేజ్ అని ఏం కదా, తను ఇంకొకళ్ళన్నా పెట్టుండేవాడు, బట్ నా మీద తన కాన్ఫిడెన్స్ ఉంది, తన్నే నేను డెఫినెట్గా ఏదో లైక్ చేసి ఉంటాడని చెప్పి నేను నమ్మాను. గుడ్. అంటే నచ్చావులేదు సున్నం కొట్టడం అనే కార్యక్రమం ఒకటి ఉంటుందండి మీ అబ్బాయితో. అసలు తనీష్ ఆ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశాడు. మీరు కూడా చాలా, అంటే మీ మిస్సెస్ ఆవిడ ఉన్నప్పుడు మీ పరిస్థితికి, ఆవిడ పోయిన తర్వాత మీరు చేసే క్యారెక్టర్కి ఆ పాత్రల వేరియేషన్స్ చాలా అద్భుతంగా పడినాయండి. ఆ సినిమా విజయంలో మీకు కూడా సింహభాగం, అంటే దర్శకుడికి మ్యూజిక్ డైరెక్టర్కి తోడు మీకు కూడా మంచి మీ పాలు మీకుంది. చాలా అద్భుతంగా నటించారు. తర్వాత మీకు నటుడిగా కంటిన్యూ అవుతున్నాగా మీకు బాగా తృప్తినిచ్చిన క్యారెక్టర్? తృప్తి అంటే వన్స్ నచ్చావులేలో ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఒక 10 years కష్టపడి చెప్పులరిగేలా తిరిగి తనకున్న టాలెంట్స్ అన్ని చూపించి, ఒక ఆల్బమ్ చూపించి, తను వేసిన పాత్రలు చూపించి చేస్తే వచ్చే ఒక బ్రేక్ నాకు ఫస్ట్ సినిమాకి వచ్చిందండి. సో ఆ క్యారెక్టర్లో ఉన్న సాటిస్ఫాక్షన్ మళ్ళీ దాన్ని మించిన క్యారెక్టర్ వస్తేనే కానీ కుదరదు. బట్ తర్వాత చేసిన క్యారెక్టర్లు కూడా డైరెక్టర్స్ మంచి చేస్తున్నారు. మిస్టర్ పర్ఫెక్ట్ కానీ, రైడ్ కానీ, తర్వాత నమో వెంకటేశ కానీ, బిందాస్ కానీ, ఇలాగా అన్ని సినిమాల్లో ఇప్పుడు కందిరీగా ఇప్పుడు ఎందుకంటే ప్రేమంట అని వస్తుంది, అధినాయకుడు అని వస్తుంది, అందులో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అధినాయకుల్లో. అంటే మీరు అన్ని సాఫ్ట్ క్యారెక్టర్లు వేస్తున్నారండి, ఏదైనా విలనీ టచ్ ఉన్న క్యారెక్టర్ వస్తే మీరు అది అధినాయకుల్లో ఉంటుందండి. అది చూస్తే షాక్ అవుతారు. చూసిన వాళ్ళందరూ నాకు డెఫినెట్గా ఫోన్ చేస్తారు, అంటే నీలో ఈ ఎమోషన్ కూడా ఉందా, ఇంత అగ్రెసివ్ క్యారెక్టర్స్ కూడా చేయగలవా అనే డౌట్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా చాలా బాగా చేసావని ఫోన్ చేసే మంచి క్యారెక్టర్ దాంట్లో చేసి. ఈ నెల 31 రిలీజ్ అవుతుందండి అధినాయకుడు. సో అధినాయకుడిలో మిమ్మల్ని కొత్త కోణంలో చూడబోతున్నాం. అవును, అది రియల్లీ గ్రేట్ అండి. ఎందుకంటే
ఒక ఆర్టిస్ట్కి అన్ని రకాల పాత్రలు చేయాలండి. నటుడు అన్న తర్వాత నవరసాలు పోషించాలంటారు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అనేవాళ్ళు. అంటే దీనికే నేను విలన్నే చేస్తాను, నేను కామెడీ చేస్తాను, నేను సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తానని కాకుండా అన్ని రకాల పాత్రలు చేయాలనేవాళ్ళు. మీరు ఆ దిశగా ఇప్పుడు విలనీ కూడా స్టార్ట్ చేశారు. అంటే నెగిటివ్ షేడ్ అండి, విలన్ టచ్ ఉండదు? లేదు, ఆల్మోస్ట్ నెగిటివ్ షేడ్. అది సినిమా చూస్తేనే ఆ గెటప్ కానీ ఆ క్యారెక్టర్ కానీ మనం రివీల్ చేయకూడదు. డైరెక్టర్ కొంచెం రిలీజ్ కాకముందు మనం రివీల్ చేయడానికి అది పర్మిషన్ లేదు కదా ఆర్టిస్ట్గా. మిమ్మల్ని నేను అడగడం కూడా భావ్యం కాదు. అది ఎథిక్స్ కావండి, అది మోరల్ వాల్యూస్ పాటించాలి. తో అది కాకుండా ఇంకా మీరు ఒక సినిమా రైడ్లో నానికి ఫాదర్గా చేశారు. తనీష్కే ఫాదర్గా చేశారు. దాంట్లో కూడా డబ్బులు అడుగుతుంటాడు, మీరు ఇబ్బంది పడుతుంటారు, అది గోవాలాగా ఉంది. అంటే ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు దానికి నచ్చావులేకి కొంచెం దగ్గర పోలికలు ఉంటాయండి. బట్ అది డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్. అంటే ఇట్లా సాఫ్ట్ క్యారెక్టర్లే వస్తుంటే మీకు ఇది కాదు, వేరే ఇంకేమైనా స్టైల్ వేరే మారుద్దామని మీరు అడిగే అవకాశం ఏమైనా ఉందా దర్శకుల్ని? లేదంటే ఏదో క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు కదా చేద్దాం అనే ఆలోచనలోనే ఉన్నారా? అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ అయ్యే అవకాశం డైరెక్టర్ మనకి ఇచ్చాడు అనుకోండి, అది మనం ప్రూవ్ చేసుకున్నాం. అంటే ఆ జోనర్లో లేకపోతే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నాం. కాబట్టి రెగ్యులర్గా డైరెక్టర్స్ ఆ టైప్ క్యారెక్టర్స్కి పిలవటం జరుగుతుంది. ఒక చిన్న బ్రాండింగ్ లాగా ఉంటుంది. బట్ కొంతమంది డైరెక్టర్స్ ఎందుకు అలాగే చూపించాలి రెగ్యులర్గా అని చెప్పి కొత్తగా ట్రై చేస్తారు. అలా కొత్తగా ట్రై చేసినప్పుడు ఇంకొక కొత్త యాంగిల్ వస్తుంది. రైడ్ నచ్చావాలే కొంచెం దగ్గర ఉండొచ్చు. అదే శ్రీను వైట్ల గారు నమో వెంకటేశ్వరలో కానీ, వీరు పోట్ల గారు బిందాస్ లో కానీ కొత్తగా వేరే యాంగిల్ ట్రై చేశారు. అలాగే ఇప్పుడు పరుచూరు మురళి గారు ఇప్పుడు అధినాయకుల్లో, తర్వాత కరుణాకరణ్ గారు ఎందుకంటే ప్రేమంటలో కొత్తగా ఆలోచిస్తున్నారు. అన్నిట్లకంటే మిస్టర్ పర్ఫెక్ట్ లో ఇలాంటి క్యారెక్టర్ నా చేత చేయించొచ్చని దశరథ్ గారు కానీ దిల్ రాజు గారు కానీ అనుకోకపోతే అంత మంచి క్యారెక్టర్ నాకు వచ్చేది కాదు. సో అది వాళ్ళకి నేను ఐడియా రావటం, ఆ ఐడియా వచ్చినందుకు ఆ క్యారెక్టర్కి న్యాయం చేయడానికి ఎంతో కష్టపడ్డాం. ఆ సినిమా సూపర్ డూపర్ మరి తమాషగా ఉండదండి అది మిస్టర్ పర్ఫెక్ట్లో. అంటే ఏదో ఆర్టిస్ట్గా ఏదో వచ్చి ఆడేసాం చేసాం అయిపోయింది అన్నట్టు కాకుండా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. మీది కానీ సమీర్ గారిది కానీ, అక్కడ ప్రభాస్ కానివ్వండి, కే విశ్వనాథ్ గారు కానివ్వండి, అందరూ కూడా టోటల్ ఫ్యామిలీ ఉంటుంది. వండర్ఫుల్గా ఉంటుందండి అది. వీళ్ళ ఎంకరేజ్మెంట్ కానివ్వండి, మీరు క్రికెట్ ఆడటం అంటే ప్రతి ఫ్యామిలీలో కూడా అవి కొంచెం కామన్గా ఉంటాయండి. క్రికెట్ ఆడకపోవచ్చు కానీ అన్ని ఫ్యామిలీలో జరిగేవి ఇలాంటి చిన్న మిస్అండర్స్టాండింగ్స్, వాటిని చాలా అద్భుతంగా మీరు ప్రదర్శించారు. అది గొప్ప విషయం అండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ విల్ బి బ్యాక్ అగైన్ అండి. ఒక మంచి పాట గురుగారు కాశీ విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా నుంచి విత్తనేస్తారండి, విని ఎంజాయ్ చేయండి. సౌండ్ ఇంజనీర్ అయిపోతున్నారు. ఆ పాట విని ఎంజాయ్ చేయండి. ఈ పాట అయిపోగానే విల్ బి బ్యాక్ అగైన్. ప్లీజ్ స్టే ట్యూన్ టు టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. మరి డిఎంకేతో పాటు మన స్టూడియోలో వండర్ఫుల్ డైరెక్టర్ అండి, అలాగే వండర్ఫుల్ ఆర్టిస్ట్ కూడా ఆయన మరి కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు. వారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 04066662451 ఫోన్ చేయొచ్చు. లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ఓకే డైరెక్టర్ గారు, అంటే మీరు డైరెక్టర్ గారు ఆర్టిస్ట్ గారు కాబట్టి మల్టీపర్పస్ కాబట్టి ఒక దర్శకుడిగా మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమలో మీరు గమనించిన తేడాలండి. అంటే అప్పట్లో ఒక లిమిటెడ్ బడ్జెట్, అప్పట్లో డైరెక్టర్ అంటే గౌరవం, ప్రొడ్యూసర్ అంటే మర్యాద, అంటే ఇప్పటికీ ఉంటాయనుకోండి, లేవని నేను అన్నాను. బట్ ఇప్పటికి తేడాలు, బడ్జెట్లు కానివ్వండి, మంచి చెడు తేడాలంటే అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినప్పుడు సినిమాలకి కాంపిటీషన్ ఏం లేదండి. ఓన్లీ సినిమాయే మెయిన్ వినోదం. అంటే బి సెంటర్, సి సెంటర్, ఏ సెంటర్, అన్ని సెంటర్స్లోనూ సినిమాలు ఆడేవి.
100 రోజులు సెలవు జూబిలీలు, 100 రోజులు, 175 days ఇవన్నీ కూడా ఆడాయి. అప్పుడు సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్, వేరే అదర్ ఎంటర్టైన్మెంట్ లేదు. దాని తర్వాత టీవీ వచ్చింది, చిత్రలహరి అని, తర్వాత చిత్రహార్ అని, దూరదర్శన్. ఇంకా అక్కడి నుంచి ఛానల్స్ వచ్చినాయి, ఇంకా మామూలు అపరిమితంగా వచ్చినాయి నెంబర్ ఆఫ్ ఛానల్స్. సో దాన్ని అప్పటికిప్పటికి ఏంటంటే కాంపిటీషన్ భయంకరంగా పెరిగింది ఎంటర్టైన్మెంట్లో. అంటే అప్పుడు ఒక ఫార్ములాలో ఒక 4 ఫైట్లు, ఒక 5 సాంగ్స్, ఒక మోస్తరు స్టోరీ తోటి సినిమా వస్తే లాగించేసేది. బట్ ఇప్పుడు ఈ కాంపిటీషన్లో ఏంటంటే చాలా ఇన్నోవేటివ్గా మంచి థాట్స్ తోటి, కొత్త ఫ్రెష్ పాయింట్స్ తోటి సినిమాలు చేస్తేనే కానీ ఆడే పరిస్థితులు లేదు. సో ప్లస్ అప్పుడు ఏంటంటే 10 సినిమాలు చేసే హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ఇప్పుడు 1-2 కంటే ఎక్కువ చేయట్లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, తర్వాత బిజినెస్ స్పాన్ పెరిగింది, ఓవర్సీస్ మార్కెట్. ఒక సినిమాకి మ్యాక్సిమం ఎలాగ దాన్ని బిజినెస్ చేయాలి, దాని నుంచి ఎంత రాబట్టాలి, రిలీజ్ రోజున ఎన్ని థియేటర్లో చేయాలి. ఇదివరకు ఇన్ని థియేటర్లో చేయటం కుదిరేది కదా, ఎందుకంటే అప్పుడు ప్రింట్స్ ఉండేవి. ఒక ప్రింట్ కాస్ట్ 25 నుంచి 30, 50, 1 lakh అలా అయిపోయింది. ఇప్పుడు క్యూబ్లు వచ్చినాయి, యూఎఫ్ఓ వచ్చింది. వీటిలో ఏంటంటే డిస్క్ తోటి కాబట్టి ఆ సిస్టమ్ ఒకటి అరేంజ్ చేసుకుంటే ఎన్ని 100 థియేటర్లో అయినా ఒకేసారి చేసేయచ్చు. అందువల్ల ఎక్కువ మార్కెటింగ్ కూడా పెరిగింది. ఏది ఏమైనా సరే మంచి కథ, మంచి ఎమోషను, అది కామెడీ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే ఒక ఏడిపించే సీక్వెన్స్ కావచ్చు, ఏదో ఒకటి ఒక పేయింగ్ ఎలిమెంట్ ఆడియన్స్ని హార్ట్ టచ్ చేస్తేనే సినిమాలు ఆడుతున్నాయి అప్పుడు ఇప్పుడు కూడా. ఎప్పుడైనా సబ్జెక్టు అంటే పునాది కథ అండి, ఆ కథ గట్టిగా ఉంటే, బలంగా ఉంటే, మరి ఆర్టిస్టులు కొంచెం చేయగలిగితే, డైరెక్టర్ కొంచెం జాగ్రత్తగా స్క్రీన్ ప్లే డైరెక్షన్గా జాగ్రత్త చూసుకుంటే, దానికి చక్కగా మిగతా మ్యూజిక్ అవన్నీ ఉంటే వెళ్తుందండి. ఇప్పుడైతే మరి మీరు చెప్పినట్టుగా ఇన్నోవేటివ్గా లేకపోతే మాత్రం అసలు జనాలు ది వెరీ నెక్స్ట్ మూమెంట్ బాక్స్లో వెనక్కి వచ్చేస్తున్నాయి. ఈ పెద్ద హీరోల సినిమాలంటే మీరు అన్నట్టుగా వాళ్ళు అప్పట్లో రామారావు, నాగేశ్వరరావు, సోమన్ బాబు గారు, కృష్ణరాజు గారు వీళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒక 7 సినిమాలు, 10 సినిమాలు, ఒక్కో సంవత్సరం 12 సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు హీరోలు మరి ఎందుకునో తెలియదు, ఒక సినిమా చేస్తే అమ్మాయి సినిమా వచ్చిందిలే అనుకుంటున్నారు. 2 సినిమాలు చేయాలంటే కొంచెం ధైర్యం చాలటలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం అంటే రవితేజ, అల్లరి నరేష్ రవితేజ అండి నిజంగా చెప్పుకోవాలంటే ఊపిరాడకుండా సినిమాలు చేస్తారండి. ఏం ఓపికో ఏం ఇదో తెలియదు కానీ ఏం చేశారు. రవితేజ అయితే 7-8 సినిమాలు రిలీజ్ అవుతాయండి సంవత్సరానికి. సారీ ఇతను మన అల్లరి నరేష్. రవితేజ అయితే 2 సినిమాలు మినిమం వస్తాయి. అది చూసి ఇప్పుడు ఎన్టీఆర్ కానివ్వండి, రామ్ చరణ్ కానివ్వండి, అల్లు అర్జున్, మహేష్ బాబు కూడా కొంచెం ఆ కోవలోకి దిగుతున్నారు ఇప్పుడు హీరోలంతా కూడా. సో బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయిందండి ఇప్పుడు. ఒకప్పుడు బడ్జెట్ అంటే రెమ్యునరేషన్ కూడా తక్కువ ఉండేది, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువ ఉండేది అనుకోండి అప్పట్లో. మరి బడ్జెట్ అంత హెవీ బడ్జెట్, నేను కోట్ల రెమ్యునరేషను, మరి టెక్నీషియన్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, మరి అంతంత బడ్జెట్ పెట్టేసి ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి ప్రొడ్యూసర్కి లైఫ్ అండ్ డెత్ సమస్య వస్తుందండి. ఎవరన్నా వస్తే వాళ్ళు పాపం కడుపు చించుకుంటూ కాళ్ళ మీద పడుతుందని వాళ్ళు చెప్పట్లేదు కానీ చాలామంది ప్రొడ్యూసర్లు చాలా ఇబ్బందులు ఉన్నారని నాకు తెలుసు. బట్ అంటే ఆ బడ్జెట్ పెరగడానికి కారణం అది ఆరోగ్యకరం అంటారా? బడ్జెట్ పెరగటం ఆరోగ్యకరం అని ఎవరు అనరండి. కాకపోతే ఏంటంటే బిజినెస్ సీక్రెసీ అనేది బయటకు వచ్చేసి ఎవరి వల్ల బిజినెస్ అవుతుంది అనేది తెలిసి, ఆ తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా నన్ను పెట్టి బిజినెస్ చేసుకుంటున్నారు. నాకు ఇంత ఇస్తేనే కానీ నేను ఎందుకు చేయాలి, అలాగే నాకు డిమాండ్ ఉంది. అలాగే డిమాండ్ సప్లై అనే సిద్ధాంతంలో ఆటోమేటిక్గా డిమాండ్ చేయటం, రెమ్యునరేషన్ కానీ ఇంకోటి కానీ ఉంటుంది. వాళ్ళకి ఆ మార్కెట్ ఉంటేనే కానీ వీళ్ళు ఇవ్వరు కదండి. అంతేనండి. సో మిగతా అన్నీ ఏంటంటే ఇంక అన్నీ కాస్ట్ పెరిగిపోవటం. బడ్జెట్లో మెయిన్ క్రిమినల్ వేస్ట్ లేకుండా చూసుకోవాలి. క్రిమినల్ వేస్ట్ అంటే ఒక స్క్రిప్ట్ పక్కాగా చేసుకుంటే, అంటే మనం రాసుకున్నది సినిమాలో ఉండాలి. ఒక సీన్ కానీ వేస్ట్గా తీయకూడదు, అది క్రిమినల్ వేస్ట్. అలాగే ఒక 1000 feet లెంత్ షూట్ చేస్తే అది ప్రాసెసింగ్ కానీ, లేకపోతే ఎడిటింగ్ కానీ, షూటింగ్ కానీ ఆ ఖర్చు అంతా మళ్ళీ లాస్ట్లో తీసి పక్కన పెట్టేస్తే బోల్డ్ అంత వేస్ట్ అవుద్ది. అంటే ఒక 4 రోజులు 5 రోజులు వేస్తే రోజుకి 1 lakh చొప్పున
షూటింగ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి, ఆర్టిస్టులు డేట్లు వేస్ట్ అవుతాయి, అదే డేట్లో వేరే సినిమా చేసుకుని ఉండొచ్చు. సో అలాంటి క్రిమినల్ వేస్ట్ లేకుండా ప్లాన్ చేసుకుంటే కొంతవరకు సేవ్ చేసుకోవచ్చు. పక్క ప్లానింగ్ ఉండాలి. మీరు చెప్పింది కరెక్టేనండి. ఎందుకంటే ఈ మధ్య పాటకి మామూలుగా ఏదో 350 షార్ట్స్ అని 400 షార్ట్స్ అని ఒక పాటకి, మరి అన్ని షార్ట్స్ తీస్తే మరి ఎడిటర్ ఏ షార్ట్ పెట్టాలి, ఏ షార్ట్ ఏ మ్యూజిక్కి ఏ షార్ట్ పెట్టాలి అనేది కూడా కొంచెం ఇబ్బంది. అంటే నంబర్ ఆఫ్ షార్ట్స్ అండి, నంబర్ ఆఫ్ యాంగిల్స్లో నంబర్ ఆఫ్ కెమెరాస్ పెట్టి తీయటం అనేది ఈ మధ్య కొంచెం, అంటే ఆడియన్స్ స్పీడ్ కోరుకుంటున్నారండి. స్పీడ్ కోరుకోవటం అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే బ్లాక్ అండ్ వైట్లో ఆర్టిస్టులు అందరూ చాలా చక్కగా ఉండేవారు. ఒక ఎన్టీ రామారావు అని క్లోజప్ పెడితే ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడినా చూడబుద్ధి వేసేది. అవునండి. సో ఇప్పుడు అంత ఓపిక జనంలోనూ లేదు, ఆర్టిస్టుల్లోనూ అంత కెపాసిటీ లేదు. సో అందువల్ల ఫాస్ట్గా నెంబర్ ఆఫ్ షార్ట్స్ తీసి సాంగ్ని ఎంత స్పీడ్గా నడిపించి జిగ్జాగ్గా కనిపించకంగా అలాగే చేస్తే ఆడియన్స్ కూడా బయటకు వెళ్ళకుండా స్పీడ్గా ఉంది సాంగ్, బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంది అన్న యాంగిల్లో చూడడానికి అవకాశం ఉందనే ఫీలింగ్తో చేస్తున్నారు. కానీ మీకు కొన్ని పాటలండి మహానుభావులు తీశారు. ఇప్పుడు మాయాబజార్ ఉంది, లాహిర్ లాహిర్ లాహిర్లో ఆ పాటలో వెన్నెల ఎంత అద్భుతంగా చూపించారు. దాసరి గారు సందర్భంలో చెప్పారు, నేను మేఘ సందేశం వరకు ట్రై చేశాను, అది కలర్లో ఆయన బ్లాక్ అండ్ వైట్లో తీశారు మహానుభావుడు కేవీ రెడ్డి గారు. నేను కలర్లో తీయడానికి ట్రై చేశాను, నా వల్ల కాలేదు, ఆ స్టాండర్డ్స్ అందుకోలేకపోయాను, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా అని చెప్పి దాసరి గారు స్వయంగా చెప్పిన సందర్భం ఉందండి. మరి టెక్నాలజీ పెరిగి క్వాలిటీ తగ్గిందని ఒక విమర్శ ఉందండి. అంటే టెక్నాలజీ అంటే క్వాలిటీ తగ్గటం ఉండదండి, ఆ టెక్నాలజీకి తగ్గట్టు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి క్వాలిటీ కనపడుద్ది. రాజమౌళి ఒక గ్రాఫిక్స్ ఉన్నాయనుకోండి, ఆ గ్రాఫిక్స్కి ఎంత అవుద్ది, ఎంత టైం పడుద్ది, ఎంత పర్ఫెక్షన్కి ఎంత. 1 సెకండ్ సార్, మనకు కాలర్ వచ్చారు. హలో, హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే మేడం, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శృతి అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. శృతి గారు, మన స్టూడియోలో ప్రముఖ దర్శకులు, నటులు కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి మేడం. ఓకే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, వెరీ హ్యాపీ. ఓకే, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? నెక్స్ట్ అధినాయకుడు రిలీజ్ అవుతుందమ్మా ఆర్టిస్ట్గా. ఓకే, దాంట్లో ఫాదర్ క్యారెక్టరా అండి? దాంట్లో ఫాదర్ క్యారెక్టరా? కాదు, దాంట్లో ఎవరు ఊహించని క్యారెక్టరు, మీరు చూసాకనే తెలియదు అది. తర్వాత అలాగే కరుణాకరణ్ గారిది ఎందుకంటే ప్రేమంటలో కూడా మంచి క్యారెక్టర్, అది కూడా నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ ఏమి లేవా అండి? డైరెక్షన్ కూడా ఉన్నాయమ్మా, నాకు ఆర్టిస్ట్గా బిజీగా ఉండటం వల్ల కొంచెం వీలు చూసుకుని చేయాలి. ప్రాజెక్ట్స్ అయితే ఫైనలైజ్ చేసుకుంటా ఉన్నాను. తప్పకుండా చేయండి, ఎందుకంటే మేమందరం మళ్ళీ ఇంకో 100,000 కోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. చాలా చాలా ఇష్టం అండి, ఏదైనా ఫ్యామిలీ మూవీ కలిసి చూద్దాం అని మేము ఫ్యామిలీ అనుకుంటే ఫస్ట్ మాకు గుర్తొచ్చేది 100,000. థ్యాంక్ యూ. సో అలాంటి మూవీ మళ్ళీ మాకు కావాలి. డెఫినెట్ గా చేస్తాను మీకోసం. ఓకే, సో మూవీస్ లో కూడా మీరు బాగా ఆర్టిస్ట్ గా పెద్ద పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకేనండి, సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి శృతి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండి, బాయ్, టేక్ కేర్. అంటే ప్రేక్షకుల్లో ఒక నువ్వు లేక నేను లేను ఎంత ఇంపాక్ట్ చూపించిందంటే, ఇప్పటికీ ఒక కుటుంబ కథా చిత్రం చక్కగా, అంటే నిన్న ఇప్పుడు వచ్చినట్టుందండి, నిన్న మా టీవీలో వచ్చిందని. అది వచ్చినప్పుడల్లా ఒక 15-20 మంది ఫోన్లు చేస్తూ ఉంటాను ఎక్కడెక్కడి నుంచో, ఇలా మీ సినిమా వస్తుంది చాలా బాగుందండి. అది దాదాపు 2002లో చేసాము, ఇప్పటి వరకు కూడా అది పెద్ద విజిటింగ్ కార్డ్ లాగా అయిపోయింది అది. లేదండి, నిజంగా ఆ సినిమాల పాటలు కానివ్వండి, ఆ తరుణ్కి ఆర్తి అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ కానివ్వండి, ఒక పక్క చంద్రమోహన్ గారు, శరత్ బాబు గారు కానివ్వండి, ఒక పక్క విశ్వనాథ్ గారు, ఆహుత్ ప్రసాద్ గారు, ఎవరి కాళ్ళు బ్రహ్మాండం చేశారండి, అద్భుతంగా ఉండేదారు. ప్రగతి గారు, సుధ గారు, ఎవరిని తీసేయడం లేదు. ప్రతి పాత్రకి ఒక ఐడెంటిటీ. రాధాకుమార్ గారు స్వర్గీయ మహాతల్లి చనిపోయారు పాపం, ఆవిడని తీసుకొద్దాం అనుకున్నాను ఇక్కడికి, ఏం చేస్తానండి, ఆవిడ మరి
వెళ్ళిపోయారు. సో అంత అద్భుతమైన ఆ బ్లెండ్ అండి, అంటే ఫ్యామిలీ ఎఫెక్షన్స్ అన్నీ కూడా చక్కగా బ్లెండ్ చేసి అదొక ఫుల్ ఒక విజువల్ ఫీస్ట్ లాగా అందించారు మీరు. చాలా అద్భుతంగా. దానికి మరి ఎన్నాళ్ళు కష్టపడి తయారు చేశారు ఆ స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అట్లా కుదరడం అనేది చాలా రేర్ అండి. అవునవును, చాలా రేర్గా వస్తాయండి నిలబడిపోయే సినిమాలు అవి. పండక్కి ఇంటి ముందు ఉండే ముగ్గులా ఉంటుంది సినిమా. ఒక్క మాట చెప్పాలంటే మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఒక సంక్రాంతి పండగకి ఇంటి ముందు ముచ్చటపడి తీర్చిదిద్దుకున్న రంగవల్లి లాంటి సినిమా అండి. బాగా చెప్పారు సార్. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది సార్. ఒకప్పుడు లైవ్ మ్యూజిక్ ఉండేదండి, అంటే మామూలుగా అందరూ కూర్చొని వాయిస్తూ ఉండేవాళ్ళు, సింగర్స్ పాడుతూ ఉండేవాళ్ళు, రికార్డింగ్ జరిగేది. ఇప్పుడు అది పోయి టెక్నాలజీ పెరిగిపోయి ఎవరి కాళ్ళు వచ్చేయడం, వీళ్ళు వాయించేసి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఏ నోటేషన్ ఇస్తే అది వాయించేయడం, లేదా ఆయన ఏం చేయదు పాడమని అది పాడేయడం, వెళ్ళిపోవడం. ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు, తర్వాత మిగతా వాళ్ళు ఏం చేశారని వీళ్ళకి తెలియదు. చివరి పాట అవుట్పుట్ వచ్చిన తర్వాత ఓహో ఇలా ఉంటుందా నేను పాడిన పాట, నేను వాయించాను ఈ పాటలో అనుకోవడం తప్ప అది దానివల్ల క్వాలిటీ తగ్గే అవకాశాలు లేవంటారు. ఇట్లా టెక్నాలజీ ఇలా ముక్కలు చేసేయటం వల్ల. అంటే ఇదివరకు ఒక పాట రికార్డింగ్ చేసేటప్పుడు ఆ పాట డ్యూరేషన్ ఒక 6 minutes ఎంతో ఉందనుకోండి, ఆ 6 నిమిషాలు టోటల్ ఆర్కెస్ట్రా అంతా కలిపి వాయిస్తూ ఉంటే లైవ్ రికార్డ్ చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీలో ట్రాక్స్ వచ్చేసినాయి, చాలా ట్రాక్స్. ఆ ట్రాక్స్లో ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలంటే అని రికార్డ్ చేసుకోవచ్చు, విడివిడిగా చేసుకోవచ్చు అనే ఫెసిలిటీ వచ్చింది. ఆ ఫెసిలిటీని వాడుకునే మ్యూజిక్ డైరెక్టర్ అన్నిటిని అనుసంధానం చేస్తే తప్ప క్వాలిటీ రాదు. ఓకే, ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరదు. కుదిరితేనేమో హిట్ అంటారు, లేకపోతే ఫట్ అంటారు. అది కాకుండా సాహిత్యాన్ని సంగీతం డామినేట్ చేసే అన్ని సందర్భాలు కాదు కానండి, కొన్ని సందర్భాల్లో సాహిత్యాన్ని సంగీతం ఓవర్టేక్ చేస్తుంది, డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది. అంటే బీట్ ఓరియంటెడ్ సాంగ్స్లో సాహిత్యం కొంచెం వెనకబడద్దండి. ఎందుకంటే సాహిత్యం క్లారిటీగా ఉందంటే స్లో సాంగ్ అంటారు, బీట్ ఫాస్ట్గా ఉండి సాహిత్యం ముక్కలుగా ఉంటేనేమో స్పీడ్ సాంగ్ అంటారు. సో ఆ ప్రాబ్లం ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అది డైరెక్టర్ టేస్ట్ని బట్టి, కథను బట్టి, సందర్భాన్ని బట్టి. అది ఒక ఫ్యామిలీ సాంగ్ అయితే సాహిత్యం ఫోర్గ్రౌండ్లో ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ కుటుంబ విలువలు, ఎమోషన్స్, అనుబంధాలు ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యే విషయం అంతా లిరిక్స్లో ఉంటుంది కాబట్టి అది అర్థం అవ్వాలి కాబట్టి ఉంటుంది. అదే డ్యూయట్స్ లేకపోతే ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం స్పీడ్గా ఉంటుంది, మ్యూజిక్ ఫోర్గ్రౌండ్లోకి వస్తుంది. ఓకే సార్, మరి ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందామంటే ఒక మంచి పాట వేస్తాను. ఎందుకనో మరి వాళ్ళు మా లిజనర్స్ నా మీద అలిగారా లేకపోతే నన్ను అలగమంటారో తెలియట్లేదు, కానీ ఈ పాటకి చాలా ఫోన్స్ రావాలి. ఓకే చూద్దాం. మా లిజనర్స్ చాలా విశాల హృదయాలు, బంగారు లాంటి మా వాళ్ళు ఫోన్లు చేస్తారు, ఇప్పుడు వరుసగా చేస్తారు చూడండి. ఇప్పుడు మంచి పాట వేస్తాను సార్. పాట అయిపోయిన తర్వాత విల్ బి బ్యాక్ అగైన్ అండి. మరి విశ్వనాథ్ గారితో మీరు మాట్లాడాలంటే, సారీ విశ్వనాథ్ గారు అంటే కాశీ విశ్వనాథ్ గారు, ప్రముఖ దర్శకులు, నటులు. మరి మీరు వారితో మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 4412-2377-0661, అదే ఇండియా నుంచి అయితే 04066624513కి ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1. ఇప్పుడు మంచి పాట వినిపిస్తున్నామండి. పాట విన్న తర్వాత విల్ బి బ్యాక్ అగైన్. ప్లీజ్ స్టే ట్యూన్ టు టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకేతో పాటు ప్రముఖ సినీ దర్శకులు మరి నటులు కె విశ్వనాథ్ గారు ఉన్నారు, కాశీ విశ్వనాథ్ గారు. మరి వారితో మాట్లాడడానికి మనకు కాల్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు. నమస్తే అండి. సీత కౌలూరి. అవునండి, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నానండి. లాస్ ఏంజల్స్ నుంచి సీత కౌలూరి గారు అండి. కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు. హలో. హాయ్ విశ్వనాథ్ గారు. హాయ్ మా, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను హ్యాపీ అమ్మా. మళ్ళీ మాకు నువ్వు లేకనే నేను లేను మూవీ లాంటి మూవీ ఎప్పుడు వస్తుంది? ఫ్యూచర్ లో. చాలా బాగుంటుందండి ఆ మూవీ అయితే. థ్యాంక్ యూ అమ్మా. ఆ మూవీ చూసిన తర్వాత తరుణ్ ఫ్యాన్ అయిపోయాను అనమాట. గుడ్. బాగుంటుంది వాళ్ళిద్దరు, తరుణ్ ఆర్తి అగర్వాల్ వాళ్ళిద్దరు జోడీ బాగుంటుంది, చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అది బాగా వర్కౌట్ అయింది. అవును. ఏం చేస్తారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి.
ఎక్కడ? లాస్ ఏంజల్స్. ఇక్కడ యుఎస్ లోనే. నేను ఇక్కడ ఒక కంపెనీలో వర్క్ చేస్తాను అన్నమాట. ఇండియాలో ఎక్కడ మీరు? ఇండియాలో యాక్చువల్లీ నేను యూఎస్ వచ్చింది సత్యం నుంచి వచ్చాను అనమాట. తర్వాత ఇంకా వేరే కంపెనీకి జంప్ అయిపోయాను. ఓకే ఓకే. మామూలు ప్రమోషన్ కోసం, బెటర్మెంట్ కోసం జంప్ అవుతూ ఉంటారు అనుకుంటా. అవును. యాక్చువల్లీ సత్యం ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇండియా వెళ్తున్నారు వెనక్కి, ఇంకా అందుకోసమని ఇక్కడ జంప్ అయిపోయాను. ఓకే ఓకే అమ్మా, చాలా ధైర్యంగా అక్కడ ఉండి జాబ్ చేస్తున్నారు. వెరీ గుడ్. యా థ్యాంక్స్ అండి, తప్పదు కదా. అదే సీత గారు, ఇంకా చెప్పండి. దేనికి కదా మీకు నువ్వు లేక నేను లేని ఏ సినిమా నచ్చిందండి? ఇందాక సాంగ్ వేసారు చూడండి, ఆ సాంగ్ ఎట్లా చూస్తుంటా, ఎన్నిసార్లు అయితే పెట్టుకొని చూస్తూ ఉంటాను. బట్ అందులో ప్రతి సీన్ నచ్చుతుంది. అదే నిన్న మా టీవీలో వచ్చింది. సరే ఏంటండి? నిన్న మా టీవీలో వచ్చింది. మీకు అక్కడ చూడడం కుదురుతుందో కుదరదు అనుకుంటా. యాక్చువల్లీ నేను తీసుకోలేదు, ఛానల్ పెట్టించుకుంటే కనుక చూడొచ్చు అనమాట. బట్ నేను ఆఫీస్ లో ఉంటాను కదా ఎక్కువ టైం అని చెప్పేసి నేను ఇంకా ఛానల్స్ తీసుకోలేదు అనమాట. ఓకే ఓకే ఓకే. మీరు ఆన్లైన్ లో చూస్తూ ఉంటాము. ఓకే. అన్ని బాగుంటది, ప్రతి ఒక్క సీన్ నచ్చుతుంది నాకు. ఆ మూవీలో ఇది నచ్చలేదు అని లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తెలుగు సబ్స్క్రిప్షన్ ఉంటే దాంట్లో మా టీవీ వస్తుందండి, చూడొచ్చు మీరు. అవునా? యాక్చువల్లీ నేను తీసుకోలేదు, ఎందుకంటే ఇంట్లో ఉన్న టైం తక్కువ. ఓకే 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 సీత గారు, మరి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నైస్ టాకింగ్ టు యూ అండ్ విత్ యువర్ పర్మిషన్ విశ్వనాథ్ గారు. థ్యాంక్స్ అమ్మా. మరో కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. దీంతే గారు నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? ఏదో ఒక కోడ్ పెట్టుకోవాలాగుంది దీనికి గారు. నా పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవట్లేదు మీరు. మృదుల్ గారా? అవునండి. వావ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. లిటిల్ రాక్ నుంచి లిటిల్ రాక్ నుంచి అండి మృదుల్ గారు. ప్లీజ్ మేడం, కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఆన్లైన్ లో లేనట్టున్నాం కదా? ఆనేరేనండి, ఆనేర్లోనే ఉన్నాం. ఓకే ఓకే ఓకే. నేను వింటా ఉంటే రేడియో నాకు ఇంకా తను మాట్లాడుతుందే వినిపిస్తా ఉంది. ఓకే ఓకే. హాయ్ విశ్వనాథ్ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. మృదుల్ గారు అండి, లిటిల్ రాక్ నుంచి. మృదుల్ గారు బాగున్నారా అండి? కొంచెం మూవీస్ గుర్తున్నాయి కానీ పేర్లు గుర్తులేవండి. ఒక మూవీ ఏమంటే ఫాదర్ కుంటారు, మదర్ చనిపోయేదాకా కొడుకుని తిడతా ఉండేవాళ్ళు. ఆ మూవీ ఏంటంటే నచ్చావులే. అది చాలా బాగా నచ్చింది ఆ మూవీ. అంటే మీ క్యారెక్టర్ మనసులో గుర్తుండిపోయింది. ఇంకొక మూవీలో వచ్చి ధర్మవరపు సుబ్రహ్మణ్యంతో పాటు ఉండేవాళ్ళు. నమో వెంకటేశ్. అది నమో వెంకటేశ. దాంట్లో ఇంకా చాలా బాగుంది. ఇంతకు ధర్మవరపు సుబ్రహ్మణ్యంకి అంత బాగా జోవల్ గా ఉంటుంది అనుకునేవాళ్ళం. మీరు కూడా సేమ్ అట్లే చేశారండి, ఎక్కడ చెక్కకుండా. థ్యాంక్ యూ అండి. ఇంకా రైడ్ చూసారా? ఏంటండి రైడ్? రైడ్ అంటే తెలుగులో, తెలుగు సినిమా రైడ్. మిస్టర్ పర్ఫెక్ట్ చూస్తుంటారు. మిస్టర్ పర్ఫెక్ట్ చూసారా ప్రభాస్ ది? మిస్టర్ పర్ఫెక్ట్ చూసానండి, దాంట్లో కూడా బాగుంటుందండి మీ క్యారెక్టర్. క్రికెట్ బాగా ఆడారండి కాశీ విశ్వనాథ్ గారు దాంట్లో. బాగున్నారు, బాగుందండి. ఇంకా ఏం చెప్పండి. మీరు అక్కడ సినిమాలు చూడాలంటే కంఫర్టబుల్ గా దగ్గరలో థియేటర్స్ ఉన్నాయా మీకు? చాలా దగ్గరలోనే ఉంటాయండి, ఉంటాయి. మాకు బానే ఉంటది ఇక్కడ, తెలుగు గ్రూప్ అంతా బానే ఉంటది. మొన్న గబ్బర్ సింగ్ వచ్చింది కదా. అవునండి, వస్తుంటాయండి మూవీస్ వస్తూ ఉంటాయి. అంటే టాక్ బాగుంది అనుకుంటే వచ్చేస్తున్నాయి. గుడ్ అండి. సారీ మృదుల్ గారు, మీ వాయిస్ వినగానే గుర్తుపట్టాలి. రేపటి నుంచి గుర్తుపడతానండి. రెగ్యులర్ గా చేస్తారనుకుంటా, అందుకనే గుర్తుపట్టేశారు ఆయన. అవునండి. టోరీ ఫ్యాన్స్ అండి. టోరీకి పాపం, టోరీ నిజంగా ఈ స్థాయికి వచ్చిందంటే వీళ్ళందరి అభిమానం అండి, ఆదరణ. లేదంటే తెలుగు వన్ రేడియో అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది వింటున్నారు, ఇంతమంది అభిమానిస్తున్నారంటే మృదుల్ గారు ఒకళ్ళు వాళ్ళలో. మాట్లాడండి మేడం. ఇంకేం విశ్వనాథ్ గారు, మీ పిల్లలు ఎవరైనా సినిమా? లేదండి, పిల్లలు లేరండి. మా పిల్లలు 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరు కూడా ఇంజనీరింగ్ చేస్తున్నారు.
ఓకే ఓకే. పెద్ద అమ్మాయిని కూడా అంటే మ్యారేజ్ సెట్ అయింది, కాలిఫోర్నియాలో షానోజ్లో ఉంటాడు మా అల్లుడు, అక్కడ జాబ్ చేస్తున్నాడు. తను కూడా ఎంఎస్ చేయాలని అక్కడ రావాలని అనుకుంటుంది. నెక్స్ట్ ఈ డిసెంబర్లో పెళ్ళి. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ అక్కడికి వస్తుంది తను కూడా. ఓకే గ్రేట్ గ్రేట్. అంటే సినిమాల ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరికి లేదు. అందులో అందరికి దూరం వెళ్ళిపోతున్నాం అనే ఫీలింగ్ ఉండేదండి. ఇప్పుడు అట్లా ఏం లేదు. అంటే బాంబేలో ఉండడము, ఢిల్లీలో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏదో సప్త సముద్రాలు దాటొచ్చినట్టు ఏం ఫీలింగ్ లేదండి. అందే ఇది మామూలు కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది కదండి. కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ లేవు. ఇంతకుముందు పేరెంట్స్ చాలా దిగులు పడేవాళ్ళు కదా. అవునవును. ఇప్పుడు వాళ్ళే వచ్చేస్తున్నారు 6 months ఒకసారి. అవునవును, మేము కూడా రావాల్సి వస్తుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. షూటింగ్ కి ఎలాగో వస్తాం, ప్లస్ పర్సనల్ గా కూడా పాప కూడా అక్కడే ఉంటది కాబట్టి రావాల్సి వస్తుంది. వర్కింగ్ అయితే ఇంకా ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. బేబీ తీసుకోవడానికి మెయిన్ ఫస్ట్ ఎర్లీ స్టేజెస్ లో అది మెయిన్. ఓకే అండి విశ్వనాథ్ గారు, వింటా ఉన్నాం ఇప్పుడు దాకా. సరే అన్ని విలిన తర్వాత మాట్లాడదామని ఇంకా సెకండ్ పార్ట్ లో కాల్ చేస్తున్నాం. ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మృదుల్ గారు. నైస్ టాకింగ్ టు అండి. రేపటి నుంచి మీరు ఫోన్ చేయగానే ఎస్ మృదుల్ గారు నమస్తే అంటానండి. ఓకేనా? నేను పాట పాడమంటే ఎండ్ ఆఫ్ ద డే లో పాడతామన్నారు, పాడలేదు ఎంపీ గారు. ఏం పాడినండి, జయవాణి గారు డైలాగ్ చెప్పారు, ఆ దెబ్బకి నోట మాట పడిపోయింది నాకు. షో చివరిలో చెప్పారు చూసారుగా డైలాగు, చెప్పారు, అందరికిచ్చారు. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఇంకేం మాట్లాడతామండి. కాంటాక్ట్ లేనప్పుడు తిట్టుకునే వాళ్ళం వీళ్ళని పిచ్చి పిచ్చగా. ఇప్పుడు తెలుస్తుంది పాపం వాళ్ళు పర్సన్ గా చాలా మంచోళ్ళు, మూవీస్ లోనే వస్తుంటారు. అంటే మీ ఉద్దేశం ఏంటంటే సినిమాల్లో వీళ్ళని సత్యప్రకాష్ అని ఉన్నా అండి, సినిమాల్లో చాలా చండాలంగా ఉంటుంది. పోకిరి చూసారా? దాంట్లో మంచంలో కాల్చేస్తాడు ప్రకాష్ రాజ్ గారు వచ్చి. అతను చాలా మంచోడండి, చాలా ఒక్క చెడ్డలవాటు లేని వ్యక్తి. బయట సినిమాలో చూస్తే పరమనీచుడుగా ఉంటాడు. మీ పుణ్యాన అందరినీ కాంటాక్ట్ లో మాట్లాడుతున్నాం కదా, అందుకని అందరికి తెలుస్తా ఉంది బాగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. అండ్ విత్ యువర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు టేక్ వన్ మోర్ కాల్. బై బై అండ్ హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. అండ్ ఇంకో కాల్ ఉన్నారు సార్. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో మురళి గారు, నేను దొరబాబు అండి. దొరబాబు గారు నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారండి? ఫెంటాస్టిక్ అండి. మన స్టూడియోలో కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు, ప్రముఖ దర్శకులు, నటులు. మరి వారితో మాట్లాడండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హలో విశ్వనాథ్ గారు. హాయ్ అండి, బాగున్నారండి? బాగున్నానండి. మీరు ఎక్కడి నుంచి? చెప్పండి. మీరు ఎక్కడి నుంచి? టెక్సాస్ నుంచి అండి. టెక్సాస్ నుంచా? గుడ్. అంటే మీ బేసిక్ మూవీస్ బాగుంటాయి, తర్వాత డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. అందులో అయితే మీరు అనుకుంటా మా ఊరు పక్క ఊరండి మీరు, విశ్వనాథ్ గారు. ఏ ఊరండి? మాది ముహూర్తం ఉన్నది. మీది ఈస్ట్ గోదావరి, సీతానగరం. సీతానగరం అండి. ఓకే, తెలుసు అండి. ముహూర్తం అంటే మీ అదే విలేజ్ అది తెలుసు, బట్ నాకు ఎక్కువ వచ్చిన సందర్భాలు లేవు. కానీ రిలేటివ్స్ ఎవరో ఉన్నారని మా మదరాలు చెప్తూ ఉంటారండి. ఓకే అండి, ఓకే, వెరీ గుడ్ అండి. చాలా అదే 2-3 సార్లు చూసిన మూవీస్ లోను అందులో మీరు డైరెక్ట్ కూడా చేసినట్టున్నారు. అవునవునండి. నువ్వు లేక నేను లేనండి, అది ఫస్ట్ పిక్చరు అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. అది ఇప్పటికీ చక్కటి క్లాసిక్ మూవీ లాగా ఉంది. తర్వాత తొలి చూపులోనే ఇంకో సినిమా చేశారండి. ఓకే అండి, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. చాలా థ్యాంక్స్ అండి, నైస్ టు టాక్ టు యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మురళి గారు. థ్యాంక్ యూ అండి దొరబాబు గారు, నైస్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే సార్, అండ్ బై బై, టేక్ కేర్. ఇదండి, అంటే పూర్వం ఒక సినిమాకి బౌండ్ స్క్రిప్ట్ తీసుకొని వచ్చేవాళ్ళండి.
ఇప్పుడైతే నాకు తెలిసి సెట్లో రాసిన ప్రెస్ మీట్లకు వెళ్ళినప్పుడు చూస్తుంటామండి, అక్కడ సీన్ జరుగుతుంది, నెక్స్ట్ సీన్ ఇక్కడ రాస్తుంటారు రైటరు. ఏంటయ్యా అంటే, ఏం చేయమంటారు సార్, రాస్తున్నాం, అర్జెంట్గా సినిమా తీయాలన్నారు, మొదలెట్టారు, తీసి మన ఎత్తినేసారు, మరి రాయాలిగా తప్పదు కదా, ఉన్నాను సార్ ఒక 5 నిమిషాలు రాస్తుంటారు. దానివల్ల క్వాలిటీ పడిపోదండి. క్వాలిటీ పడిపోవటం కంటే కూడా టైం వేస్ట్ అయ్యి బడ్జెట్ పెరిగిపోద్దండి. అంటే కరెక్ట్ ప్లాన్ స్పాట్లో రాసుకుంటూ ఉంటే తను రాసే వరకు కూడా అందరూ వెయిట్ చేయాలి. వెయిటింగ్లో కెమెరాకి మీటర్ తిరుగుతూ ఉంటుంది, ఆర్టిస్టులు డేట్లు, తర్వాత లొకేషను, ఎక్స్పెండిచర్ అన్నీ అయిపోతూ ఉంటాయి. సో అదే పర్ఫెక్ట్గా ముందు రోజు క్లీన్గా రాసేసుకుని ఉంటే ఆ రోజు ఒక సీన్ అయ్యేది 2 సీన్లు అవుతాయండి. అంటే ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్కి బాగుంటుంది. సో అది ఆ పద్ధతి అసలు మంచిది కాదు. బట్ కొన్ని విషయాల్లో ఏంటంటే ఇంప్రవైజేషన్ అనే ఒకటి ఉంటుంది. మనకి ఈరోజు మంచి ఐడియా రాకపోవచ్చు, రేపొద్దున స్పాట్లో అన్ని పెట్టేసి ఆర్టిస్టులు అందరిని మాట్లాడమన్నప్పుడు పంచెస్ రావచ్చు, ఐడియాస్ రావచ్చు. అలాంటి వాటి వరకు తప్పులేదు, కానీ అసలు కాన్సెప్టే లేకుండా స్పాట్లో రాయటం అనేది కరెక్ట్ కాదు. దుర్మార్గం, చాలా దుర్మార్గం. చాలా సినిమాలు చూసాను సార్ నేను. మళ్ళీ కొంతమంది నేను అన్నపూర్ణ మేము చూసిన సందర్భాలు అంటే, ఒక డైరెక్టర్ గారండి, కొత్తగా డైరెక్టర్ అయ్యాడు, అతను వచ్చి గురుగారు చిన్న మాట అండి అన్నాడు. ఏంటి బాబు అన్నాను. సార్ ముందు ఏమనాలి సార్, లైట్స్ అనాలా, కెమెరా అనాలా, యాక్షన్ ముందు చెప్పండి సార్ ఏమనాలా అంటే, ముందు ఏమనాలో అంటే అసలు అక్కడ పని చేయలేదు. అది ఏదో మాయమాటలు చెప్పాడండి, ఎవరినో బుట్టలో వేసాడు, ఒక పార్టీని పట్టుకున్నాడు, వాళ్ళతో డబ్బులు పెట్టిస్తున్నాడు, వచ్చేసాడు. సడన్గా ఏమనాలి తెలియదు, కెమెరా అనాలంటే, యాక్షన్ అనాలా, లైట్స్ అంటే పట్టపగల లైట్స్ అంటే ఎందుకు బాబు నీకు అన్నాను. పట్టపగల లైట్స్ అవసరం ఉండదు, సౌండ్ అని చెప్పు, తర్వాత కెమెరా అను, సౌండ్ అను, యాక్షన్ అని చెప్పాను. అలాగండి అంటే ఇంత చేస్తే ఆ కెమెరాలో రోల్ లేదండి. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇలా కూడా మొదలెడతారు ఆ సినిమాలని. మా సమయం పోయిందండి, మేము వెళ్తాం, ప్రెస్ మీట్కి వెళ్తాం, ప్రెస్ నోట్ ఇస్తాడు, ఈ సినిమా ప్రారంభమైందని కొట్టేస్తామండి. పలానా క్లాప్ కొట్టాడు, పలానా స్విచ్ ఆన్, పలానా ఫస్ట్ ఆర్ట్ డైరెక్షన్ అని, వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు, ఈ సినిమా ఈ జోనర్ చెందిందని రాస్తాం, అయిపోయింది. అంటే అది ఎప్పటికీ ప్రారంభం కాదు, ఎప్పటికి ఉండదు. వాళ్ళు దీన్ని పెట్టుకొని మరి వాళ్ళు ఏం ప్రయోజనం ఆశిస్తారో తెలియదు, కానీ కొన్ని ఇలాంటివి ఉంటాయండి. అంటే ఈ డైరెక్టరు, ప్రొడ్యూసరు భార్యాభర్తలండి. ప్రొడ్యూసర్ భర్త అనుకుంటే, డైరెక్టర్ భార్య అనుకుంటే, ఆ సరైన క్యాండిడేట్ని సెట్ చేసుకోకపోతే లైఫ్ ఎలాగైతే బాగోదు. ఒక సినిమాకి సరైన డైరెక్టర్ని, అవగాహన లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకుని సినిమా మొదలెడితే అతను కెరీర్ కానీ మనీ కానీ అన్నీ లాస్ అవుతాడు. సింపుల్ థింగ్. అసలు స్టార్ట్ కట్టు చెప్పడం కూడా రాని అతన్ని డైరెక్టర్గా పెట్టుకున్నాడంటే ఆ ప్రొడ్యూసర్ ఎంత అవగాహన లేనాడు, మరి ఏం చూసి పెట్టుకున్నాడో అనేది ఇంకా అతనే సఫర్ అవుతాడు. దానికి ఇంకెవడే, మనం క్రైమ్ చేస్తే ఇక్కడే పనిష్మెంట్ ఉంటుంది. ఆ ప్రొడ్యూసర్ అక్కడ క్రైమ్ చేశాడు కాబట్టి రిజల్ట్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన ప్రొడ్యూసర్లు కొంతమంది చూశానండి, ఏమన్నా ఏంటి సినిమా మొదలట్లేదండి, కాదండి డిఎంకే గారు ఇప్పుడు అరుంధతి రిలీజ్ అయింది కదా, అట్లాంటి కథ వస్తే చేద్దామని ఉందండి. అరుంధతి ఆల్రెడీ రిలీజ్ అయింది కదండి, మరి అట్లాంటి కథ ఎందుకు? పోకిరి వస్తే, పోకిరి వచ్చింది కదండి, ఆ స్టైల్లో ఉండాలండి అండి. పోకిరి వచ్చేసింది, మళ్ళీ ఇంకో పోకిరి తీస్తాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడండి, ఇంకొక ఎన్టీ రామారావు కావాలంటే ఆయన డూప్ అవుతుంది. అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, అదే ఇంకా అట్లా చేయాలంటే మరి ఆయన డూప్ అవుతారు. నీకంటే ఇండివిజువాలిటీ ఉండాలి కదా, నీకంటే ఇండిపెండెంట్గా ఆలోచించాలి కదండి. భగవంతుడు మనకు బ్రెయిన్ ఇచ్చాడు, దాన్ని ఆలోచించే కొత్తదనం ఆలోచిద్దాం అనేది తొందరగా ఒప్పుకోరండి. ఇప్పుడు అపరిచితుడు సినిమా ఉందండి, అదే అనియన్, అది కనుక మన తెలుగు వాళ్ళు చెప్పాను కూడా ఏ హీరోని చేస్తాడు సార్? అవునవును, అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సూర్యపుత్రుడు ఉంది, శిశోపుత్రుడు, ఆ చేయరు కదా, ఇట్లా సినిమాలు చేయరు మనవాళ్ళు. మరి తమిళియన్స్ ఎందుకని అలా అగ్రెసివ్గా డిఫరెంట్ సినిమాలు, వాళ్ళు గజనీ కానివ్వండి, వాళ్ళు ఆలోచిస్తాం కానివ్వండి, వాళ్ళు డిఫరెంట్గా సినిమాలు చేయడం కానీ చేస్తున్నారు. తెలుగులో అటువంటి మార్పు ఎప్పటికి వస్తుందని మీ అంచనా సార్? మార్పు అనేది హీరోలు కానీ ప్రొడ్యూసర్స్ కానీ తెలుగులో కథ చెప్పే ప్రతి వాళ్ళ దగ్గర కథలని, వీళ్ళు చెప్పే నావల్ పాయింట్స్ని స్క్రిప్ట్ లెవెల్లో ఐడెంటిఫై చేస్తే వస్తుంది. ఇప్పుడు తమిళ సినిమాలు మనకి డబ్బింగ్ కానీ రీమేక్ కానీ ఎందుకు అవుతున్నాయండి? ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ని మనం పాయింట్గా అన్నప్పుడు జడ్జ్ చేయలేం. ఇది ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో, సినిమాగా ఎలా షేప్ అప్ అవద్దో అనే డౌట్స్ ఉంటాయి. తమిళ్లో ఆల్రెడీ ధైర్యంగా తీసి
అది ఆడిన తర్వాత దాన్నే మనం 2 crores 3 crores పెట్టుకొని మళ్ళీ చేస్తాం. ఎందుకు అంటే మనకి విజువల్ కాన్ఫిడెన్స్, తర్వాత అక్కడ ప్రూవ్ అయింది, అక్కడ ఆడింది అనే ధైర్యం. అక్కడ వాళ్ళకి వచ్చిన మార్పు ఇక్కడ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా సేమ్ ఇక్కడ కూడా అదే ట్రెండ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది కాదు సార్, ఇప్పుడు హీరో అంటే ఎడం చేత్తో కొడితే 7 పడతారని, కుడి చేత్తో కొడితే 10 మంది పడతారు. అసలు ఎందులో ఈ మధ్యకాలం ఎట్ట తయారైందంటే గోళ్ళ కూడా హీరో గుద్దితే గోళ్ళ కూడా పాల్గొంటూ వెళ్ళిపోతున్నారు మనుషులు. అది పోయింది. ఇప్పుడు చాచి కొట్టాడు అనుకోవడానికి నేల మీద పడి మళ్ళీ ఎగిరొచ్చి వెనక్కి ఇటు పడుతున్నాడు. అంటే ఇంక నరకటానికి కొట్టడానికి మామూలుగా మనుషులు ఎవడన్నా కొడితే మనిషి ఎగిరి అవతల పడటం అనేది చాలా తక్కువ అండి. ఎంతో బలమైన మనిషి ఎంతో గట్టిగా కొడితే, అంటే నేను చూశాను, ట్రైలర్స్ చూశాను, అలా కొడితే అవుతుందని చిన్న గొడవ వచ్చినప్పుడు. అబ్బే మనిషి ఎగిరి పట్టడం అనేది అబ్సర్డ్. అఫ్కోర్స్ ఏదైనా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటే కొడితే కొడవచ్చు, కానీ సినిమాకి కొంతవరకు సినిమాటిక్గా చేస్తున్నారు. కానీ మరీ 100 మందిని నరుక్కుంటూ వెళ్ళిపోవటాలు, లారీలు జనాలు కొట్టేయటాలు ఇవన్నీ అసహజంగా ఉండవండి. ఉన్నాయండి. ఏదైనా ఇప్పుడు అసహజంగానో లేకపోతే అతిగానో ఉన్నాయి అని అంటానికి ఏంటంటే స్టార్టింగ్లో కొత్తగా ఉంటాయి. అది కొంచెం దాన్ని అందరూ వాడి చేస్తూ ఉంటే ఓవర్ యూజ్డ్గా ఉంది, అస్తమానం ఇలాగే పెడుతున్నారు అన్నట్టు ఉంటుంది. అది పీక్ వెళ్ళాక అసహించుకుంటారు, వద్దు అనుకుంటారు. ఆ పీక్ వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే సినిమా చూడరు, ఫ్లాప్ అవుద్ది. అప్పుడు వెంటనే మానేస్తారు. మానేసి మళ్ళీ కొత్త ఐడియాతోటి కొత్త సినిమాలు ఏమొచ్చినాయి ఏవి చూస్తున్నారు. ఈ మధ్యన ఎంటర్టైన్మెంటే చూస్తున్నారు. ఈ మధ్యన ఓన్లీ ఫ్యామిలీ, యూత్, లవ్ స్టోరీలు, ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉండాలి, అయ్యే చూస్తున్నారు. అయ్యే ఆడుతున్నాయంటే ఆ టైప్ చేస్తారు. ఇప్పుడు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ సినిమాలు ఎందుకు తీస్తారండి? డబ్బు కోసం, వ్యాపారం కోసం. ఆ వ్యాపారం సక్సెస్ఫుల్గా జరగాలి అంటే కన్జ్యూమ్ చేసుకునే ఆడియన్స్ ఎలాంటి సినిమాలు బాగా చూస్తున్నారు, వాళ్ళకి ఏ నచ్చుతున్నాయి, వాళ్ళు టికెట్ తీసుకుని థియేటర్లోకి ఏ టైప్ ఆఫ్ మూవీస్కి వస్తారు అనే చర్చింగే సినిమా తీయడం కంటే ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ అండి నువ్వు చెప్పింది. అది కాకుండా ఈ మధ్య మన వాళ్ళందరూ కూడా కొరియన్ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, జపాన్ సినిమాలు, అంటే వేరే స్పానిష్, వేరే దేశం సీడీలు ఎవరు తెస్తున్నారా, ఎక్కడ దొరుకుతాయి ఆ సీడీలన్నీ పెట్టుకొని ఒక సబ్జెక్ట్ అడుగుదాం, ఆ టైపు వే ఆఫ్ థింకింగ్ డైరెక్టర్స్లో ఎక్కువైందండి. దేవుడు ఒక బుర్ర ఇచ్చాడు, మనం సొంతగా ఆలోచిద్దాం, ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేసుకుందాం, జనాలు రంజింపజేసే విధంగా కొత్తగా ఆలోచిద్దాం అనే ఆలోచన కొంచెం తగ్గింది అనిపించింది నాకు. తగ్గింది అంటే కారణం ఏంటంటే సంవత్సరానికి 150 సినిమాలు తీయాలండి. మనకున్న కథలు 6-7 ఉంటాయి. ఈ మన బుర్రతో ఆలోచిస్తే వాటి చుట్టూరునే తిరుగుతుంది. అంటే రామాయణం, భారతం బేస్ చేసుకునే కథలు చేస్తాం. బట్ అప్పుడు ఏంటంటే ఇప్పుడు కొరియన్ మూవీ కానీ ఇంకో అదర్ మూవీ కానీ ఏదైనా చూసి మనం ఇన్స్పైర్ అయ్యో కట్ చేసుకొని ఆడియన్స్కి సినిమా చేయటం అనేది ఇట్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడెక్కడో ఉంటారు, ఎక్కడో ఉన్న ఒక విషయాన్ని చూడలేరు, ఎక్కడో ఉన్న ఒక పదార్థాన్ని మీరు తినలేరు, ఎక్కడో ఉన్న ఒక దృశ్యాన్ని మీరు చూడలేరు, ఒక మంచి మ్యూజిక్ మీరు వినలేరు. ఇలాంటివన్నీ ఎవరో చూసి లైక్ చేసి వాటిని బాగా కోఆర్డినేట్ చేసి మీకు ఎనసొంపుగానో లేకపోతే కనువిందుగానో ఒక సినిమా చేయటం తప్పే ఉందండి అది. ఓకే సార్, మనకు ఒక కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హాయ్ కృష్ణ గారు, ఎలా ఉన్నారు? లక్ష్మి గారు నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా అండి. నేను బాగున్నాను మేడం. మన స్టూడియోలో కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారండి, ప్రముఖ దర్శకులు, నటులు, వారితో మాట్లాడండి. నమస్కారం అండి విశ్వనాథ్ గారు. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నామండి. ఎక్కడి నుంచి అమ్మా మీరు? నేను మేరీలాండ్ నుంచి అండి. మేరీలాండ్, ఓకే అండి, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీ మూవీస్, మీ యాక్షన్, లైక్ నటన, డైరెక్షన్ రెండు. అండ్ మోర్ ఓవర్ లైక్ డైరెక్షన్ కంటే నాకు డైరెక్టర్స్ అంటే చాలా రెస్పెక్ట్ అండి. అంత మంచి డైరెక్టర్స్ అంటే ఇట్స్ లైక్ బీయింగ్ అ కంప్లీట్ మ్యాన్. మీకు మంచి సైకాలజీ తెలిసి ఉండాలి, వాళ్ళతో పనులు చేయించుకోవడము, అంటే పనులు అంటే యాక్షన్ చేయించడం అంత ఇట్స్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కదండి. అవునండి, అవునవును. ఒక 80 మందిని కోఆర్డినేట్ చేసి అందరి దగ్గర పని రాబట్టుకుని సినిమాని బాగా జనానికి నచ్చేలా చేయటం అండి. అవునండి, చాలా కష్టం. అవునవును, టఫ్ జాబ్. అందుకనే డైరెక్టర్ అంటే నేను కంప్లీట్ మ్యాన్ అంటాను. 24 క్రాఫ్ట్స్ మేనేజ్ చేయాలండి. ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. 24 క్రాఫ్ట్స్.
అదే అండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా ఉంటుందండి డైరెక్టర్స్? ఖచ్చితంగా అండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే డబ్బు వృధా కాకుండా అనుకున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అవటం కోసం కోఆర్డినేట్ చేసుకుని ప్రొడ్యూసర్ తోటి ఖర్చును తగ్గించుకోవటంలో ఉంటుందండి. బడ్జెట్ అనుకున్న టైంలో పూర్తి చేయడం, బడ్జెట్ అదుపులో ఉంటుందండి. అదే మీరు ఇందాక మాట్లాడుతుంటే వింటున్నాను, అదే ఇంత షార్ట్ కి ఎంత అవుతుంది. ఇంతకు ముందు ఎవరో గెస్ట్ చేస్తారు మర్చిపోయాను, కానీ డిఎంకే గారు గుర్తుందా, అదే మాయావర్ గారికి ఆల్రెడీ లైక్ ఇంత షార్ట్స్ అవుతాయి, ఎంత రీల్ కావాలి అని ముందే క్యాల్కులేట్ చేసి కరెక్ట్ గా అంత చేసేవారంట కదా. షార్ట్ లెంత్ కూడా ఫిక్స్ చేశారు అండి, పక్కన రాశారు. కేవీ రెడ్డి గారు ఈ షార్ట్ ఇన్ని అడుగులు తీయాలని పక్కన రాసుకునేవాళ్ళట. అవును, అదే అసలు అల్టిమేట్. ఇంకా ప్లానింగ్ అండి, ఏం లేదు. ఆయన మీరు సినిమా మొదలెట్టిన తర్వాత 15 రోజు ఏ షాట్ తీస్తావు, ఏ టైంకి ఏ షాట్ తీస్తావు అంటే ఆయన ఖచ్చితంగా చెప్పేవాళ్ళండి. ఇప్పుడు కుదరదండి ప్లానింగ్, ఎందుకంటే ఆ ప్లానింగ్ కి చాలా మంది కోఆపరేట్ చేయాలండి. అప్పుడు వేళ మీద సినిమాలు తీసేవాళ్ళు అండి, ఇప్పుడు 100లో తీస్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది, అంటే బాగా ఇబ్బంది. మనం ఒక పెళ్లి చేసామనుకోండి, అది ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకటి ఉంటుంది కాబట్టి ఒక 6 నెలలు దాని మీద కృషి చేసి బంధువులందరూ కోఆపరేట్ చేసి అన్నీ చేస్తే దాంట్లో కూడా ఎవరో ఒకళ్ళు భోజనాలు కుదరలేదనో లేకపోతే అరేంజ్మెంట్స్ లేవనో అంటారు. బట్ సినిమా అంటే ఎన్ని రోజులు షూటింగ్ చేస్తే అన్ని పెళ్లిళ్ళు చేసినట్టేనండి. రోజు పెళ్ళేనండి, ఓ రోజు ఒక పెళ్లి కింద సినిమా తీసి చూడు, పెళ్లి చేసి చూడు, అంతే అండి. రోజు ఒక ఇల్లు కట్టినట్టేనండి, రోజు ఒక పెళ్లి చేసినట్టే అంతే సినిమా తీయటం అంటే. సినిమా తీసిన నాళ్ళు ఒక్కొక్క చేసినట్టే. మీరేం చేస్తారండి? నేను బయాలజీ ఫీల్డ్ లో ఉన్నానండి, నేను బయోఇన్ఫర్మాటిక్స్ అనలిస్ట్ ని. ఓకేనండి. ఓకే, బిఫోర్ ఐ చెప్పండి మేడం. ఇది అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ మీన్ ఈ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకు యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ యాక్టర్ వాటెవర్. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు నేర్చుకున్నది, లైక్ కెన్ యూ, వాట్ ఇస్ ఇట్ దట్ యూ లెర్న్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీలో నేను నేర్చుకున్నది ఏంటంటే అండి, బతకటం ఎలాగా అనేది నేర్చుకున్నానండి. ఎందుకంటే దీనికి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అవుతాడు, బీటెక్ బీఈ చదివితే ఇంజనీర్ అవుతారు అని ఉంటుంది. సినిమా ఫీల్డ్లో అలాగేం ఉండదు, ఓన్లీ మన ఐడియాస్ని అమ్ముకోవటం. కామన్ సెన్స్, టైమ్ ఈజ్ మనీ, ఐడియా ఈజ్ మనీ అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ టైం బాగుండి అదృష్టం బాగుండి అన్నీ బాగున్నా కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, సెటిల్ అవ్వని వాళ్ళు ఉంటారు. మనం సెటిల్ అవ్వని వాళ్ళ దగ్గర ఉండే మిస్టేక్స్ ఏమున్నాయని క్యాచ్ చేయాలి, సెటిల్ అయిన వాళ్ళ దగ్గర ఉండే డిసిప్లిన్ క్యాచ్ చేయాలి. వాటిని చూస్తే మన ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా మనం బతకటం, సేవింగ్స్, లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఫ్యామిలీని ఎలాగా బాగా చూసుకోవాలి, మోరల్స్ అన్నీ ఇక్కడ తెలుస్తూ ఉంటాయండి. చిన్న మినీ ప్రపంచం అండి సినీ ఫీల్డ్. ఇక్కడ అన్ని రకాల మనుషులు ఉంటారు, మరి బ్రతకడం నేర్పుతుంది. దట్ ఈస్ వెరీ ట్రూ అండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి, అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ మీ ఇంట్లో పెళ్లికి కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. బాయ్ అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ నైస్ డే, బాయ్, టేక్ కేర్. మరో కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. సార్ విజయ్ కుమార్ గారు నమస్కారం సార్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఒకసారి మన కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి సార్. మాట్లాడతాం. నమస్తే విశ్వనాథ్ గారు. నమస్తే అండి విజయ్ కుమార్ గారు. చెప్పండి. నచ్చావులే మీ క్యారెక్టర్ బాగుంది, కానీ అంటే అది నాకు జీవితంలో బాగా దగ్గరైన క్యారెక్టర్ అండి అది. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. వెరీ గుడ్ అంటే మా నాన్నగారు గుర్తొచ్చారు ఈచ్ అండ్ ఎవరీ సీన్ లో. అదే అండి, ఆ సినిమాతో ఉంటుంది కానీ ఎప్పుడు డిసిప్లైన్ అని చెప్పి చాలా ఇది చేస్తారు. అవును, అది యాక్చువల్ గా అది ఏదో లవ్ స్టోరీ అనేది పెద్ద తేలిగ్గా తీసుకున్నాను. కేవలం మీకోసమే 2 times చూసాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే కామన్ గా హీరో కోసమో, కథ కోసమో, పాటల కోసమో ఫిల్మ్స్ చూస్తూ ఉంటారు. అవునండి, అవును. బట్ నా లైఫ్ లో బాగా టచ్ అయిన క్యారెక్టర్ అండి అది. కనెక్ట్ అయింది మీకు.
అదే అదే చెప్పడం అంటే చూడడానికి విచిత్రంగా ఉంటుంది. అది ఏంది ఓన్లీ క్యారెక్టర్ యాక్టర్ ఒక పోర్షన్ గురించి ఎలా చూసావా అని. అవునండి, అవునవును. అంటే కొడుకు పైన ప్రేమ ఉంటుంది కానీ ఎప్పుడు నూరుతా ఉంటారు చూడండి. అవునండి, ఒకటి మాత్రం నిజమండి, ఆ సినిమా ఫాదర్ మదర్ ఎపిసోడ్ లేకపోతే సినిమాలో అంత హిట్ అవ్వదండి అది. కరెక్ట్. లవ్ స్టోరీలు చాలా వస్తూ ఉంటాయి కానీ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అందులోనూ ప్రతి ఫాదరు పిల్లల్ని కోప్పడేది, సీరియస్గా ఉండేది, కేవలం వాళ్ళ ఫ్యూచర్ గురించి అనేది ఆ టైంలో అర్థం అవుదండి. అలాగే ఈ కోప్పడటంలో ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం, ఎన్ని అఫెక్షన్స్ మిస్ అవుతున్నాం అనేది వీళ్ళకే అర్థం అవుతుంది. కరెక్ట్, మరీ ఎక్కువ ఉండకూడదు. అదేమి ఇప్పుడు జనంలో ఒక టాక్ ఉందండి, నచ్చావలే ఫాదరు బొమ్మరిల్లు ఫాదర్. అంటే ప్రేమ అంటే తన మీద తనకుండే ప్రేమ కంటే పిల్లల మీద ఎక్కువ ప్రేమ. అదే అవునవును. బొమ్మరిల్లు ఫాదర్ మొత్తం అది సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోతుంది. అవును, అది మీ గురించి బట్టి దాని గురించి డిస్కస్ చేస్తామని చెప్పేసి. చెప్పండి, మీరు మంచి రైటరు. అవును. ఏమండి మీ తెలుగు లిటరేచరా మీరు? ఏమీ లేదండి, ఓన్లీ బీకామ్ వచ్చారు. బీకామ్ రైట్ అండి. పోలవరం నుంచి వచ్చానని ఎలా తెలుసు మీకు? తెలుగు లిటరేచర్ అట్లా అని చెప్పేసి అనుకున్నాను నేను. లేదండి, బీకామ్ చదివి డైరెక్టర్ అవుదామని. అంటే కాకపోతే ఈ ఐడియాస్, ఆలోచనలు, క్రియేషన్, ఈ సినిమాని డిఫరెంట్ యాంగిల్లో చూడడం, కొత్తగా చెప్పాలని అనటం, సొసైటీని అబ్జర్వ్ చేయటం. మెయిన్ సొసైటీలోనే ఉంటుంది కదండి మొత్తం లిటరేచర్ అంతా. కరెక్టే. ఓకే, సమాజాన్ని మించిన సబ్జెక్ట్ ఇంకోటి ఏమీ లేదు. ఓకే, నేను మీతో ఏకీభవిస్తాను. అవునండి. మీ పిల్లల పేరు కూడా తెలుగుదనం బాగా డెప్త్ ఉండే, ప్రవల్లిక, హారిక అంటేనే ఏదో బాగా లిటరేచర్ గ్రిప్ ఉండే వాళ్ళే అట్లనే అనుకున్నాను నేను. మీరు మా ఫ్యామిలీ గురించి కూడా తెలిసి మాట్లాడుతున్నారంటే ఎవరో తెలిసిన వాళ్ళే ఉంటారు. అందరూ అలాగే ఫీల్ అవుతారు. మేము డిఎంకే ఫ్యాన్ యాక్చువల్ గా చెప్పాలంటే. ఫేస్బుక్ లో పెడతాను కదండి. ఎవరు మాట్లాడినా ఇలాగే అంటారు. ఓకే ఓకే. అంటే ఆర్జే ఎంత క్యాపబిలిటీ ఉండాలో రీడర్స్, ఐ మీన్ కాలర్ కూడా అలాగే ఉండాలి అట్లా చెప్పేసి సెలబ్రిటీస్ తో. ఆర్జే గొప్పనా కాలర్స్ గొప్పనా అనే పోటీ. అవునండి, అవును. ఏమండి, మేము సినిమాలు తీస్తాం కానీ ఆడియన్స్ లో విపరీతమైన తెలివైన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. విజయ్ కుమార్ గారు వేరే సెలబ్రిటీస్ ఇలాగే చెప్పాను. నేనేదో చెప్పొచ్చి నేను ఓడిపోయా అన్నాడు డిఎంకే గారు. కాదండి, మిమ్మల్ని గెలిపిస్తున్నా, ఎందుకంటే మా రీడర్స్ ఇంత గొప్ప అని మీరు చెప్పింటారు. ఆ మాటను మేము పోగొట్టకుండా మేము ఇచ్చేస్తున్నాము అట్లా చెప్పేసి. వెరీ గుడ్. ఓకే, ప్రవర్లిక అంటే పజిల్ అర్థము. హారిక అంటే ఏమండి? హారిక అంటే వెలుగునిచ్చేదండి. వెలుగునిచ్చేది. ప్రవల్లిక అంటే పజిల్ అనే ఒక అర్థం ఉంది. ప్రవల్లిక అంటే ప్రవచనాలు వల్లించేది, అంటే మంచి మాటలు చెప్పేది అనేది కూడా ఉందండి. ఓకే ఓకే ఓకే. హారిక అంటే? హారిక అంటే వెలుగునిచ్చేది. ఓహో, ఓకే ఓకే. మా ఇప్పుడు ప్రవల్లిక అనే ఆఖరి పోరాటంలో ఉంటుందండి, అది పజిల్. ఇది ప్రవల్లిక. హారిక అంటే చక్కటి కళ్ళకి ఏమంటారు, ఆహ్లాదకరమైన వెలుగునిచ్చేది. అంటే కళ్ళకనే కాదు, ఒక మనిషికి. అంటే నేను ఆ పేర్లు పెట్టేటప్పుడు పేర్లు నచ్చి పెట్టడమే కానీ అంత డీప్ గా లోతుగా వెళ్ళి ఆలోచించింది ఏం లేదులేండి. నా ఉద్దేశం అలా కాదండి, కొన్ని ట్యూనింగ్ బాగుంటాయి, వినడానికి బాగా ఉంటాయి అట్లని. అలా కాకుండా మీరు అది తెలుసుకున్నారేమో ఆ ఉద్దేశంతో అడుగుతున్నా, అంతేగాని వేరే కాదు. మామూలు జనరల్ గా పేర్లు పెట్టేటప్పుడు రెగ్యులర్ గా ఉండకూడదు అన్న యాంగిల్ ఒకటి కొంచెం సినిమాల్లో ఉండటం వల్ల వినడానికి, చెప్పడానికి, పలకడానికి. అవును, నలుగురు సంథింగ్ స్పెషల్ గుర్తింపు ఉండడానికి మంచి పేరు ఉండాలి అట్లా అని చెప్పి. ఓకే, ఆ ఉద్దేశంతో అడుగుతున్నా. విజయ్ కుమార్ గారు చెప్పండి. మాకు చెల్లెళ్ళు అండి, నేను హిట్లర్ని 5 చెల్లెళ్ళు, నీరజ, పద్మజ, శైలజ, వనజ, జలజ. బాబాయ్ గారు అమ్మ పేరు గిరిజ. అంటే ఒకరికో ఇద్దరికో అలా పెట్టిన తర్వాత ఆ రైమింగ్ కుదరడానికి కూడా మనం ట్రై చేస్తాం. అవునండి, అవును అవును. మామూలుగా మా కజిన్ ఉంది, రేవతి అని పెడితే కానీ మా అమ్మ పేరు రోహిణి అని పెట్టాను నేను. అంటే ఒకే రోజు పిల్లలు పుట్టింది, అట్లా కుదరాలని కూడా అలా ఉంటుంది. ఇండియాలో ఏ ఊరండి మీది?
అనంతపూర్. ఓకే ఓకే. మీ అనంతపూర్ లో ఒక ఆయన దీన్ రాజు అని రైటర్ ఉన్నారండి. అద్భుతం రైటర్, మంచి కథలు రాజు. ప్రేమించుకున్నావరా కలిసి ఉన్నావరా ప్రేమ అంటే ఇదేరా అని. కలిసి ఉందాంరా మా నేటివ్ ప్లేస్ దగ్గరలో షూటింగ్ జరిగింది. దీన్ రాజు అండి అనంతపూర్ ఆయన. రైట్ రైట్. మేము వచ్చాం కదిరి ఎన్కౌంటర్ మా ఊర్లోనే షూట్ జరిగింది. అవునండి అట్లా చెప్పి. అవునవును. ఇంకేం చెప్పండి. 2 ఫిల్మ్స్ డైరెక్ట్ చేశారు కదా. అవునండి. ఏమేమండి? నువ్వు లెక్క నేను లేను, తొలి చూపులోనే. ఓకే ఓకే. అంటే కాశీ విశ్వనాథ్ అని ముందు రైటర్ ఉండరు, మీరేనా? కాదండి, ఆయన వేరే, ఆయన వైజాగ్. ఆయన బాగా సీనియర్, వచ్చేవాడు, కామెడీ సినిమాలు రాసేవారు ఆయన. ఆయన వైజాగ్ ఫిల్మ్స్ కూడా కామెడీ ఎపిసోడ్స్ మాత్రం అతను రాసేవాడు. అవునవునవును. అట్లా చెప్పేసి ఇట్లా చెప్పి. అవునండి. కాశీనాథుని విశ్వనాథ్ ఒక ఆయన ఉన్నారండి. కాశీ విశ్వనాథ్ 2 ఉన్నారండి. గురువు గారండి. మరి వాళ్ళు లెజెండ్, వాళ్ళంతా టెక్స్ట్ బుక్స్. అవునండి. ఇప్పుడు యాక్టింగ్ లో రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ శోభన్లో ఇవన్నీ టెక్స్ట్ బుక్స్. మధ్యలో నోట్స్, రికార్డ్స్ ఇవన్నీ వస్తా అంటే అసైన్మెంట్లు ఇవన్నీ వదిలేసేయండి, అవన్నీ టెక్స్ట్ బుక్స్ అంతే. అది చెప్పడం. క్లాసికల్ ఫిల్మ్ అంటే గానీ స్టాంప్ పడిపోయినట్లే, ఇంకా క్వశ్చన్ లేదు. అవునండి. ఇంకేం చెప్పండి విశ్వనాథ్ గారు. మీరు నెక్స్ట్ అంబిషన్ ప్రొడ్యూసరా? అంబిషన్ అనేది అయిపోయిందండి. డైరెక్టర్ అవ్వాలనుకున్నాం, అయిపోయింది. ఆర్టిస్ట్ అనుకోకుండా అయ్యాం. దాని తర్వాత ఏమైనా ఇంకా అనుకోకుండా అవుతాయి. బోనస్. అంటే ప్రొడ్యూసర్ అయ్యే ఆలోచన లేదా? కురితో తల్ల గూక్కోవడం ఎందుకంటారా? ప్రొడ్యూసర్ అనేది అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు గబుక్కుని ఎంటర్ అవరండి, తెలుసు కాబట్టి. కారణం ఏంటంటే బయట రకరకాల బిజినెస్ల్లో ఈజీ మనీ తోటి వచ్చి ఇక్కడ సినిమా తీసేవాళ్ళకి ఓకే, కానీ ఇక్కడ ప్రతి నిమిషం ప్రతి గంట ఒక వాల్యుబుల్గా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు గౌక్కునంటే మీకే నమ్మకం లేకపోతే మీ మీద ఎదుటాళ్ళకి ఎలా నమ్మకం ఉంటుంది అంటారు, అది వేరే విషయం. ధైర్యం అనేది బయట వాళ్ళకి ఉంటుంది, ఇక్కడ మనం పిల్లల ఫ్యూచర్ తోటి ఫ్యామిలీ తోటి గేమ్ ఆడలేము. ఆయన ఇప్పుడు చేస్తున్నారు కదండి, పూరి జగన్నాథ్ ఆయన చేస్తున్నాడు, ఇట్లా కొంతమంది ఉన్నారు కదా. ఒక బేసిక్ ధైర్యం వచ్చేసాక మన మీద బిజినెస్ ఉంది మనం చేస్తే వచ్చింది అన్నప్పుడు చేయొచ్చండి ఎవరైనా. సేఫ్ జోన్ లో ఉంటే సరిపోయి ఎందుకు వచ్చిన గోలా అనుకునే ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పినట్లు రిస్క్ ఎందుకు అట్లని. అవునవును. ఏం సార్ గుండెలు తీసే మనగాడు తీసాడు, ఆయన రోడ్ల పాలయ్యారు. ఎవరు? మన కాంతారావు గారు. అవునండి, అవును. అది ఒక్కొక్కరికి మరి ఆయన ఎంతో మందికి హీరోగా యాక్ట్ చేసి బోల్డెన్ సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు. అవును. ఆయన జానపద సినిమాలే బోల్డెన్ నాడిని, మరి ఆయన సొంత సినిమాలో ఆయన సొంత ప్రొడక్షనే పోయింది. మరి ఏం చేస్తాం చెప్పలేమండి. కృష్ణ గారు కూడా ఎంత దెబ్బతిన్నారు మధ్యలో, ఏదో చాలా కష్టపడ్డారు అనుకోండి. సింహాసనం అవన్నీ మంచి మంచి సినిమాలు చేశాడు కండి ఆయన కూడా. తెలుసండి కృష్ణ గురించి కంప్లీట్ తెలుసు. చెప్పేదాం మీకు ఇంకా, ఎందుకంటే అతని ఫైనాన్షియల్స్ వచ్చి మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. తెలుసు తెలుసు. సరే సార్, ఇప్పుడు రేపు పొద్దున్న నేను ఏదైనా సినిమా తీస్తే ఫైనాన్స్ ఇప్పిస్తారా? ఏమండి, నేను ఏదైనా సినిమా చేస్తే ఫైనాన్స్ ఇప్పిస్తారా మీరు? ఇంతకుముందు మీరే చెప్పారండి కురితో తలగొక్కడం ఎందుకు. పొరపాటు కూడా నేను సినిమా జోలికి వెళ్ళండి, ఎందుకంటే బికాస్ నేను డైరెక్షన్ నుంచి వచ్చాను ఇటు. అది తెర వెనక ఉండడమే సేఫ్. యా యా, అంటే మీ క్రియేటివిటీ సైడ్ అంతేనండి. ముందు మాదిరిగా ఏమి అది కొందరికే చెల్లుతుందిలేండి. దాసరి పూరి జగన్నాథ్ కూడా పడి లేచాడు మళ్ళా. అంటే పర్సనల్ గా పడిందిలేండి, ఫ్రెండ్ వేసాడు పోటు, బలంగా కూర్చాడు. అదే లాటరీలు ఉంటాయండి ఎప్పుడన్నా కానీ. లాటరీలు తగలకపోతే అప్పుడప్పుడు ఎలా చెప్పండి. మీరేం చేస్తూ ఉంటారండి అక్కడ? బిజినెస్ చేస్తామండి. బిజినెస్? ఏం బిజినెస్? ఫైనాన్స్. ఓహో, అక్కడ కూడా పెట్టేశారు దుకాణం. అక్కడ ఎవరు తీసుకుంటారండి? అందరికి డాలర్స్ వస్తూ ఉంటాయి కదా అనంతపూర్లో. ఇప్పుడు మీరు అనంతపూర్ నుంచా? బాగా. ఓహో, మీరు అనంతపూర్ నుంచా? అవునండి. సారీ, నేను యుఎస్ నుంచేమో అనుకున్నాను. అయ్యో లేదండి, అంత కళాకారుని కాదు నేను. ఓకే ఓకే ఓకే. మేము తెలుగు వాడిని పక్కా. ఓకే సార్, అక్కడ కూడా తెలుగు వాళ్ళేనండి ఉంది. అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారు, ప్రవాస భారతీయులు, ప్రవాస ఆంధ్రులు.
ఉండరండి. ఎందుకంటే నేను వింటుంటే కదా పాపము వాళ్ళు ఎంతో అభిమానంగా చేసి మాట్లాడుతుంటారు. జస్ట్ అలాగైనా కానీ ఏమే హోమ్ సిక్ పోవాలని అనుకుంటారు ఏమో బహుశా. లేదండి, టోరీ వాళ్ళకి చాలా ఏదో మన ఏపీలో ఉన్న ఫీలింగ్ కలిగిస్తుందండి, కొంతవరకు అది కాంపన్సేట్ చేస్తుంది అనుకుంటున్నాను. చూస్తుంటాను కదండి మిమ్మల్ని అన్నయ్యారు, కొందరు వచ్చి ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ ట్వీట్ కూడా ఇచ్చారని కూడా మీరే ఏదో సందర్భంలో చెప్పారు. మా అక్కడ పిట్స్బర్గ్ లో సిస్టర్ ఉన్నారండి, మంగ గారండి, అంటే టోరీ ఇచ్చిన సిస్టర్. ఫస్ట్ కాలు నాది గాని మంగ గారి కావచ్చు, ఇంకా విజయవాడ ఐ థింక్ లక్ష్మి ఆమె బేస్ వాయిస్, మా ముగ్గురు ఎవరో ఒకరు ఫస్ట్ కాల్ ఉంటుందండి. అంటే ఒక జస్ట్ 1 month నేను వేరే పని మీద సరిగ్గా అందుబాటులో లేక టోరీకి, లేకుంటే కన్నా విశ్వనాథ్ గారు నాకు డిఎంకి పోటీ. ఆయన జర్నలిస్ట్ అండి బాబు, నాకు పోటీగా. నేను నిన్న జయవాణి వస్తే నేను మామూలు తెలుసు ఉమామహేశ్వరుని, ఆయన ఫోన్ చేయడమే, ఏమండి ఉమామహేశ్వరు గారు, గుమ్మడి ఉమామహేశ్వరు గారు బాగున్నారంటే షాకు. ఇదేంటిది, నాకు నా గురించి మొత్తం తెలుసండి, మీకు ఎలా తెలిసిందండి అంటాడు. ఇంకో రెండు మాల్దీవులో పెద్ద ఉన్నాడు, అతని వాయిస్ ఎంత బాగుంటుందంటే తెలుగు వేరే అదర్ లాంగ్వేజ్ ఉండదండి. ఇప్పుడు దాన్ని తెలుగులోనే అంటారు, ఇంటర్నెట్ తెలుగు ఎలా మాట్లాడాలో ఆ పెద్ద దగ్గర నేర్చుకోవాలి. రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ కూడా చేసినట్లుంది డిఎంకే గారు వాళ్ళతో. అవునండి, ఆన్లైన్ లో. సంజీవ నరసింహ అప్పుడండి ఆయన పేరు. 3 తరాలు అయిందట వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళిపోయి. ఇప్పుడు అక్కడ తెలుగులో మాట్లాడకుండా తెలుగు వాళ్ళు కనపడితే ఆంగ్ల పదం వాడితే 15,000 రూపాయలు ఫైన్ అండి. నిన్నటి దినము ఝాన్సీ గారు అమీన్ గారికి పెద్ద క్లాసు మీ ప్రోగ్రామ్ ముందరే లక్కీగా విన్నా నేను. పాప వాళ్ళిద్దరు బుక్ అప్ అయ్యారు. పెద్ద ఒక పుస్తకం కాకుండా ఒక 2-3 క్లాసికల్ ఏదైనా కానీ అలా మీరు ఎందుకు చేయకూడదని రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మిమ్మల్ని మేము చెప్పండి కాదండి, ఏదైనా ఒక రచనలని ఎదటోళ్ళ రిక్వెస్ట్లోంచి రావండి, మన మైండ్లో క్రియేట్ అయితే ఆటోమేటిక్గా ఈ మనమే రాయాలనే స్ఫూర్తితోటి స్టార్ట్ అవుతాయండి. అది ఏదైనా సరే, ఒకళ్ళ ఆత్మకథ రాసుకున్నా లేకపోతే ఒకళ్ళ ఐడియా వచ్చినా అది రాయాలి అంటే కొంచెం దానికి ఇన్స్పిరేషను, దాని తర్వాత వచ్చిన తర్వాత అది దాన్ని బయటికి ఎలాగైనా పెట్టాలి, పుస్తక రూపంలో తేవాలనే కోరికలు ఇవన్నీ ఉంటేనే కానీ రాదండి. అదే అది నా రిక్వెస్ట్ అండి. అంటే ఐ మీన్ ఆల్రెడీ డిఎంకే గారు ఉన్నారు, వెబ్సైట్ ఉంది, దాంట్లోనే పెట్టచ్చు. అంటే ఇప్పుడు పాటలు తగ్గిపోతున్నారు, అది కూడా చాలా బాధాకరమైన విషయం. తెలుగులో, తమిళంలో, మలయాళంలో పాటలు అలాగే ఉండేరు, సర్క్యులేషన్ పెరుగుతూనే ఉంది బుక్స్. తెలుగులో ఏమో అది డిఎంకే గారు ఏదన్నా ప్రయత్నం చేస్తే అప్పుడు శ్రీశ్రీ పాట మాదిరి నేను సైతం అన్నట్టు ఏదన్నా చేస్తాను నేను సైతం ప్రపంచాగ్నికి సమితిని ఒక్కటి ఆహుతిస్తానని చెప్పేసి. అలా మీరు ఏదన్నా పాటలు పెంచడానికి అంటే మీ ప్రోగ్రామ్ లో చదవండి ఏమన్నా చెప్తే గానా చెప్తాను సార్. రేపు శుక్రవారం నాడు ఉంది ఉదయమే. హలో ఉంటున్నా సార్. అదే శుక్రవారం నాడు ఉంది, ఉదయాన్నే ఫోన్ చేయండి. పద్యం గద్యం అని కొత్తగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. సరే సార్, మరి మీరు అనుమతిస్తే విజయ్ కుమార్ గారు. రైట్ సరే అండి, ఇప్పటికీ మీ టైం అంతా నేను బంద్ చేశాను. పర్లేదు సార్. బాయ్ అండి విశ్వనాథ్ గారు. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మరి మరో కాల్ ఉన్నారు సార్, కట్ అయిపోయిందా? ఓకే పర్లేదు, మళ్ళీ చేస్తారండి. అంటే మా టోరీ లిజనర్స్కి ఒక స్టాండర్డ్ ఉందండి, నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను ఇప్పుడు ఆయన అన్నట్టుగా. ఎందుకంటే ఒక డిగ్నిఫైడ్ అండ్ రాయల్ లిజనర్స్ అనమాట. వాళ్ళు మాట్లాడే స్టైల్ కానివ్వండి, వాళ్ళు సంబోధించే విషయం కానివ్వండి, మాట్లాడే పద్ధతి, ఎదుటి మనిషిని సంబోధించే విధానం, ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్ అండి. ఇప్పుడు ఫోన్ చేసి ఎవరో ఏంటి అలా ఉండదండి. మాట్లాడితే డిఎంకే గారు, విశ్వనాథ్ గారు ఇలా మర్యాదగా మాట్లాడతారు. అలాగే వాళ్ళ ఏదైనా డౌట్లు వచ్చినా అంత సహృద అంటే మంచి హృదయంతో విమర్శలు కూడా సద్విమర్శలే చేస్తారు. నేను చాలా గర్వపడతానండి మా లిజనర్స్ తోటి. ఒక విధంగా చెప్పాలంటే విశ్వనాథ్ గారు నేను ఎడిక్ట్ అయ్యాను టోరీకి నేను ఎడిక్ట్ అయ్యాను. అలా తయారు చేశారు. ఒక కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో జై 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 తెలుగు తల్లి. మారిషస్ నుంచి సంజీవ నరసింహ అప్పుడు మాట్లాడుతున్నానండి. బాగున్నారా స్వామి? అయ్యా ధన్యుణ్ణి. బాగున్నాను సార్, క్షేమమే. మీరు కుశలమే కదా? కుశలమే. ఆంధ్ర పుణ్యభూమిలో ఆంధ్ర పుత్రులందరూ బాగున్నారా? అందరూ బాగున్నారండి, అందరూ క్షేమమే. చెప్పండి విశేషములు. ఈరోజు మన వద్ద ఇప్పుడు టోరీలో ప్రముఖ సినీ దర్శకులు, నటులు శ్రీ కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారండి, వారితో మాట్లాడండి.
నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు సంజీవ నరసింహప్పడు. మొరిషియస్ దేశంలో పుట్టి పెరిగానండి. ఓకే అండి. తెలుగు అంటే నా పంచ ప్రాణాల కన్నా అతి శ్రేష్టమైనదని భావిస్తున్నాను. అది మీరు మాటల్లోనే తెలిసిపోతుందండి. తెలుగు భాష లాంటి భాష ఈ ధరణిలో రెండోది లేదు అని నా భావన. లేదండి, కరెక్ట్ అండి, ముమ్మాటికి లేదండి. సరే, తమరు ఏం చేస్తూ ఉంటారండి? సినీ దర్శకులు అండి వారు. సినీ దర్శకులు, సినీ నటులు కూడా. సరే సరే. మరి తమరు ఎన్ని తెలుగు చలనచిత్రాలు పనిచేశారండి? దర్శకుడిగా 2 అండి, సహాయ దర్శకుడిగా ఒక 25 సినిమాలు చేశానండి. అవునా? మరి మరుసటి దేశానికి మీ తెలుగు చలనచిత్రాలు పంపుతారా? ఎక్కడికండి? వస్తున్నాయి కదండి, అన్ని అక్కడికే వస్తున్నాయి. ఏం లేదు, అన్ని భాషలతో పాటు భారతీయుల భాషలు ఎన్నెన్నో తెలుగు చలనచిత్రాలు తప్ప ఏమీ రాదు. అవునండి. అటువంటి ప్రయత్నం చేస్తే మేము కూడా అటువంటి తెలుగు చూసి ఆనందిస్తామండి. తప్పకుండానండి. అయ్యా, మరి మీరు అనుమతిస్తే వారి సినిమాలు పంపించడానికి ఆయన సంసిద్ధతని వ్యక్తపరిచారు. మరి మీరు అనుమతిస్తే సంజీవ్ గారు మరొక శ్రోత ఉన్నారు, ఫోన్ చేశారు. సరే సరే, మీతో మాట్లాడి చాలా ఆనందం కలుగుతుంది. నమస్కారం అండి. జై తెలుగు తల్లి, జై 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 తెలుగు తల్లి. జై తెలుగు తల్లి అండి. మాకు కూడా మీతో మాట్లాడినందుకు చాలా ఆనందం, సంతోషం కలిగింది. చాలా ఆనందం అండి. మరో కాల్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో హలో హలో, నమస్తే సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? బర్నింగ్ బ్లడ్ డేమిక గారు. అంబరీష్ గారు, బాగున్నారా? బాగున్నా సార్. మీరే మాట్లాడుకోండి సార్, కాళ్ళు మా లాంటి ఎందుకు ఇంకా. అయ్యో, ఎంత మాట సార్, మీకు ఇవ్వకుండా మేము ఎలా ఉంటాం సార్? మీరు మా టోరీకి మీరు బ్రాండ్ అంబాసిడర్ సార్. మిమ్మల్ని మీ కాల్ రిసీవ్ చేసుకోకుండా ఎలా ఉంటారు టోరీ వాళ్ళు? లైన్ దొరకట్లేదు, ప్రతి కాల్ 10 నిమిషాలు పాల్గొంటే మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడండి సార్. కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు మా స్టూడియోలో, మరి వారితో మీరు మాట్లాడండి, హ్యాపీగా మాట్లాడండి. ప్రముఖ సినీ దర్శకులు, మరి నటులు. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా అండి. మీ యాక్టింగ్ బాగుంటుంది. మీ టీవీలలో చాలా సినిమాల్లో చూసాను మిమ్మల్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చాలా హ్యాపీగా ఉంది. టోరీ పుణ్యం అంటే మీలాంటి వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం. సో మీరు కూడా మాకు ఒక రికగ్నైజ్ అయ్యారు. మీరు కూడా ఇట్లా ఉంటారా అనేది తెలిసింది ఇప్పుడు. అవునండి, అవును. పర్సనల్ గా మాట్లాడుతుంటే. అవును. నేను సౌత్ కేరళ నుంచి మాట్లాడుతానండి. సౌత్ కేరళ అండి. నార్త్ కేరళలో మా బామ్మర్ది ఉన్నారండి. మా పక్కనే ఎంత దూరం తెలియదు. స్మాల్ వరల్డ్. అదేదో చార్లెట్ మాకు 70 మైల్స్ అండి, గంట ప్రయాణం సార్. ఓకే, అక్కడ వాసుదేవ్ శ్రీనివాస్ అని మా బ్రదర్ అండి. 10 years నుంచి ఉంటున్నాడు తను. ఓకే, మేబీ నేను తెలిసి ఉంటుందా, మేబీ నేను చూడాలి. చార్లీలో చాలా మంది తెలుసు. మేము ఎప్పుడు ఏమైనా ఫంక్షన్స్ అక్కడికి వెళ్తుంటాం మేము ఎక్కువగా. అదే మా తొందర సీతానగరం, కొండేపూడి, తూర్పుగోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి. కొండేపూడి మా వైఫ్ వాళ్ళది కొండేపూడే. మీ వైఫ్ వాళ్ళది? అక్కడ డాక్టర్ రాజు గారు ఉంటారు. ఇప్పుడు వెంకటపతి రాజు కూడా వీళ్ళంతా అక్కడ వాళ్ళే. అవునవును, కొండేపూడి. ఓహో, మీరు తెలుసండి నాకైతే. అక్కడ రాజు గారు ఉంటారు. ఆయన మొత్తం కొండేపూడి మొత్తానికి ఆయన ఒకే డాక్టర్ ఉండేవాళ్ళు. అవునవును. ఎందుకంటే నాకు ఫస్ట్ వెంకటపతి రాజు ప్లే వీళ్ళందరూ నాకు బాగా పరిచయం. ఓకే అండి, వెరీ గుడ్. మా మిస్సెస్ వాళ్ళు అటు సైడ్ వెళ్ళండి, అటు చర్చ చేస్తుంటే అటు సైడ్ ఉన్నది ఎక్కువగా. అవునండి, కొండేపూడి అంతా రాజులు. నేనేదో చిన్న బిజినెస్ చేస్తుంటానండి, అంతే. ఇంట్లో కూర్చొని నేను ఆఫీసులకి వెళ్ళను. ఓహో, ఆన్లైన్ ట్రేడింగ్ అండి? అంత ఆన్లైన్ అండి, ఆన్లైన్ ఇంటర్నెట్ ట్రేడింగ్ అని చేస్తుంటాను. బాగుందా? నెలకు 6 కేజీ బంగారం బాగానే ఉంది, ఆల్మోస్ట్ బాగానే ఉందండి. 10 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం. వెరీ గుడ్. ఏముందండి, తెలివితేటలు ఎక్కడుండి చేస్తే ఏముంది, లాభం రావాలంతే.
అదే అంతే అండి. ఆ డాలర్ సౌండ్ భయంకరంగా ఉంటుంది, అన్నట్టు ఉంటుంది ఆ డాలర్ సౌండ్. పెరిగింది కదండి ఇప్పుడు డాలర్, అంటే రూపాయలు ఇక్కడ ఉండేది 55 రూపాయలు అయింది కదండి ఇప్పుడు డాలర్. 54 అయింది వాళ్ళ, 54 చిల్లరండి. దాంతో పాటు గోల్డ్ కూడా అట్లనే పెరుగుతుంది. అదేనండి. అవునండి. ఒకప్పుడు అంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు గోల్డ్ డాలర్ ఎంత ఉండేదంటే కాయిన్ $300 ఉండేది 250 నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ 800 వెళ్ళింది జస్ట్ ఒక 10 years లోనే, 11 years లో. గోల్డ్ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది ప్యూరిటీలో ఉంటుందండి. ఆల్ లైన్స్ ఇక్కడ మొత్తం 916 మొత్తం ఉంటుంది ప్యూర్. అది బిస్కెట్ వైజ్ అమ్ముతుంటారు జనరల్ గా అన్ని. అంబరీష్ గారు మీ బోర్డు మంది కాలర్స్. థ్యాంక్ యూ సార్ అంబరీష్ గారు. నైస్ టాకింగ్ టు యు అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. బై బై, టేక్ కేర్. మరో కాలర్ ఉన్నారు సార్. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే గురువు గారు. నమస్తే అండి. అనుదీప్ గారా? గోపీకృష్ణ అండి. గోపీకృష్ణ గారు నమస్తే సార్. మన స్టూడియోలో కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. గురుగారు నమస్తే సార్. కాశీ విశ్వనాథం గారు నమస్కారం. నమస్కారం. మీరు డైరెక్టర్ ఇంకా రైటర్ అనే విషయం నాకు తెలియదు, క్షమించాలి. మీ యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది సార్, చాలా సినిమాలు చూశాను. థ్యాంక్ యూ. నమో వెంకటేశ్వర్లో బుక్ రాసుకుంటారు కదా అకౌంట్స్. అవునవును సార్, చాలా బాగుంటుంది సార్ కామెడీ. అవునవును. మీతో మాట్లాడదామని చేశాను, ఏం మాట్లాడాలో రాదు. ఎక్కడి నుంచి మీరు మాట్లాడారు ఇప్పటి వరకు? మీరు ఎక్కడి నుంచి అండి? నేను చాగల్ సార్. వినాయక్ గారు. ఓహో, వెరీ గుడ్. చాగల్ నుంచి చేస్తానండి. మన డిఎంకే గారి షో మట్టి డైలీ వింటుంటాను ప్రత్యేకించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్టోరీ మొత్తంలో నాకు నచ్చిన షో అండి ఇది. చాగల్లో మా వెంకట్ గారు థియేటర్ ఉంది. 2 థియేటర్లు ఉన్నాయండి. అదే వెంకటరామ థియేటర్ అయి ఉంటది. దాంట్లో సుధాకర్ గారని. సుధాకర్ గారండి. వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తున్నాం. సార్ అయితే కలుద్దాం సార్. ఊరు ఖచ్చితంగా వస్తారు, మీరు దొరికారు. వస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలో మాటలు కూడా రావట్లేదు సార్ నాకు. ఎందుకో అప్పుడు కలుస్తాం కదా, అప్పుడు బాగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మిగతా కలర్స్ ఎవరు ఉన్నట్టున్నారు. డిఎంకే గారు నమస్తే అండి, చాలా కాలర్స్ ఉన్నారు, ఇచ్చేయండి సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు యు అండి. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. ఓకే, కట్ అయిపోయిందా? ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ చేస్తారండి. అంటే ఇప్పుడు కాలర్తో మాట్లాడుతుంటే వెనక వాళ్ళు లైన్లో ఉంటారండి, ఇక ఎంగేజ్ చేసేటప్పటికి కట్ అవుతుంటాయండి. మళ్ళీ చేస్తారు, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ఇందాక నుంచి ఊపిరాడకుండా మాట్లాడేస్తున్నాను మీతోటి. సరే అండి, ఇప్పుడు మంచి పాట వేస్తున్నామండి. పాట వింటే పాట అయిపోగానే విల్ బి బ్యాక్ అగైన్. మరి నచ్చావులే సినిమాలో చేస్తారు, మరి ఆయన మా సౌండ్ ఇంజనీర్ గారు ఇష్టం. సో స్టే ట్యూన్ టు టోరీ. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సుజాత గారు. బాగున్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? అదే మీతో మాట్లాడడానికి మాతో రావట్లేదు, మరి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మీరు ఉంటుంది ఎక్కడండి? మేము హైదరాబాద్ మాదాపూర్ లో అండి. మాదాపూర్. ఈ మధ్య ఏమైనా వస్తున్నారా ఇక్కడికి, యూఎస్ఏ? లేదండి, అంటే రావాలి, షూటింగ్లు కానీ రావాలి నెక్స్ట్. ఏమైనా ఉన్నాయండి షూటింగ్లు? అదే ఉంటాయి కానీ అంటే ముందు తెలియదండి, అది కొంచెం ప్లానింగ్ చేసుకుని 1 year తర్వాత ఉంటుందండి. పేర్లు మాకు ఏమైనా చెప్తే మేము ఫాలో అవుతాం అనమాట. ఏమైనా షూటింగ్ లో వస్తే అక్కడికి రావడం ఏమైనా. అదే అంటే మామూలుగా న్యూస్ లో వచ్చేస్తూ ఉంటది, మీకు ఇంటర్నెట్ లో తెలుస్తూ ఉంటది, వెబ్సైట్ లో వస్తూ ఉంటాయండి న్యూస్లు. సుజాత గారు, మీరు అనుమతిస్తే మరో కాలర్ ఉన్నారండి. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యు. టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో సార్, డిఎంకే గారు బాగున్నారండి? బాగున్నానండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఫణికుమార్, కాలిఫోర్నియా. ఫణికుమార్ గారు నమస్తే. మన స్టూడియోలో కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే సార్. హలో అండి, విశ్వనాథ్ గారు బాగున్నారండి? బాగున్నానండి ఫణికుమార్ గారు, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. కాలిఫోర్నియాలో ఏ ప్లేస్ లో ఉన్నారు? నేను ప్లెజెంటన్ లో ఉంటానండి. శాన్ ఫ్రాన్సిస్కోకి 20 miles దూరంలో ఉంటాను. ఓహో, అంటే మీకు హాలీవుడ్ స్టూడియో దగ్గరే అనమాట.
అది లాస్ ఏంజలస్ అండి. నాకు 5 hours డ్రైవ్. 5 hours రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాము, చాలా సార్లు వెళ్ళాను ఇప్పటికి. ఓకే ఓకే ఓకే. ఎలా ఉంది అక్కడ లైఫ్? అంతా బాగుందా? అంతా కూల్ సార్. మొత్తం అంతా తెలుగు కమ్యూనిటీ ఇక్కడ అంతా బాగా క్రికెట్ వీకెండ్ కాగానే సాటర్డే సండే ఫ్లడ్ లైట్ గేమ్ ఆడతాము. సో యా అసలు చాలా సారమన్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ. ఆ మేయర్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు అనమాట ఇండియన్స్ కి. ఓకే ఓకే. ఒక 4 గ్రౌండ్స్ ఇచ్చినాడు, ఒక 20-25 టీమ్స్ కలిసి ఆడతాయి. ఓకే ఓకే. ఏ సినిమాలు చూసారు నాయి? మిస్టర్ పర్ఫెక్ట్ చూసారా? ఏంటండి నా మూవీస్ ఏం చూసారు మీరు? నచ్చావులే చూసాం సార్. దాంట్లో ఇప్పుడు ఒక సాంగ్ వచ్చింది చూడండి. ఆ సాంగ్ అంటే మా ఆవిడ పడికి వస్తుంది. పెళ్లి 2009 ఆగస్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్ సార్. ఎప్పుడు ఆ పాట పెట్టు ఆ పాట పెట్టు. మీది ఎక్కడండి ఇండియాలో? ఇండియాలో నాది, నేను పుట్టిందంతా అనంతపురం అండి, పెరిగిందంతా హైదరాబాద్. మీకు షానోజే ఎంత దూరం? షానోజే నాకు 16 miles అండి, దగ్గరే, చాలా దగ్గర. అక్కడ మా అమ్మాయిని అక్కడ జాబ్ చేస్తున్నాడు అరుణ్ సాయి ప్రసాద్ అనే అబ్బాయికి ఇస్తున్నాం అండి. డిసెంబర్ లో మ్యారేజ్. మీరు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు మీ అమ్మాయి గురించి. ఇంకా అదే జూనేపర్ నెట్వర్క్ సెకండ్ హైదరాబాద్ లో ఉన్నట్టే అనమాట తను. అదే అండి, జూనేపర్ నెట్వర్క్స్ లో పనిచేస్తున్నాడు తను. ఓకే, జూనిపరా? జూనిపర్ నెట్వర్క్స్. ఓకే, కొంచెం లాగితే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి దాంట్లో. నేను ఇక్కడ టీమ్ లీడ్ అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడే వాళ్ళందరూ జూనిపర్ లో కూడా వర్క్ చేసే ఉన్నారు చాలా మంది. అబ్బాయి పేరు మల్లిన అరుణ్ సాయి ప్రసాద్. కలవండి వీలైతే. మల్లిన అరుణ్ సాయి ప్రసాద్ కలిసి మళ్ళీ నాకు ఫోన్ చేయండి మీరు, అతని ద్వారా నెంబర్ తీసుకుని. ఓకే సార్, డెఫినెట్ గా, షూర్ కలుస్తాను, డెఫినెట్ గా కలుస్తాను. ఫణి కుమార్ గారు, మరి మీరు అనుమతిస్తే. ఓకే సార్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి డిఎంకే గారు మీకు. చెప్పండి సార్. ఏం లేదు, వీలైతే మీకు సునీల్ కాశ్యప్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా? తెలుసండి. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడించనా? ఫోన్ లో స్పీకర్ ఆన్ చేసి. పర్లేదు సార్. అయ్యా ఏం లేదు, ఆ పిల్లవాడు నా ఫ్రెండ్ తమ్ముడు అనమాట. వీలైతే ఒక్కసారి టూరికి ఏమని తీసుకొస్తారేమోనని. ఆల్రెడీ 2 సార్లు వచ్చాడండి, మళ్ళీ తీసుకొస్తున్నాను. ఇప్పుడు మధుర శ్రీధర్ రెడ్డి గారి సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు అతను. ఆ సందర్భంగా మళ్ళీ లాక్కొస్తారు. ఆయన ఫోన్ నెంబర్ నేను తీసుకోవచ్చా? ఖచ్చితంగానండి. మీరు ఫేస్బుక్ లో ఉన్నారు కదా? ఫేస్బుక్ లో ఉన్నాను సార్. నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మోస్ట్ వెల్కమ్ సార్. భలేవాళ్ళు, మీరు అడిగిన తర్వాత ఇవ్వకపోవడం ఏంటండి. సునీల్ బాగా ఆత్మీయుడు, అన్నయ్య అంటాడు నన్ను. ఓకే ఓకే. అసలు నాతో పాటు గోళీలు ఆడుకొని తిరిగినాం సార్ మేమంతా. సరే, నేను అక్కడ యూఎస్ వచ్చి మీతో పాటు క్రికెట్ ఆడదాం అనుకుంటున్నాను ఫ్లడ్ లైట్స్ లో. రండి సార్, మీకంటే ఎక్కువ అసలు నా టీమ్ లో మీకే ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ బౌలింగ్ నేనే కెప్టెన్. మొన్న ఆడాం సార్ నేను, మేమంతా మా టీం అంతా 12th anniversary మేము ఆడుకున్నాం క్రికెట్. సరే సార్, అయితే మరి చాలా మంది ఉన్నట్టున్నారు, నేను కట్ అయిపోతాను ఇంకా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్. ఓకే సార్, మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. హలో నమస్తే సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో డిఎంకే గారు, ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్, ఫెంటాస్టిక్. మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి. నేను విష్ణు సాక్రమెంటో నుంచి చేస్తున్నానండి. విష్ణు గారు నమస్తే సార్. మా స్టూడియోలో ప్రముఖ సినీ దర్శకులు, సినీ నటులు మరి కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. మీ వాయిస్ క్లియర్ గా లేదండి, మేబీ నా దగ్గర డిస్టర్బెన్స్ ఉన్నట్టు. ఓకే అండి, ఓకే, సారీ, ఏదో అక్కడ స్కైప్ లో డిస్టర్బెన్స్ అండి. మరో కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు నందకిషోర్ అండి, డెన్వర్ కొలరాడో నుంచి మాట్లాడుతున్నాను. నందకిషోర్ గారు నమస్తే, బాగున్నారు కదండి? బాగున్నానండి, మీరు బాగున్నారు? నేను కూడా సేమ్. మీ షోకి అసలు లైన్ దొరకడం చాలా కష్టమైపోతుంది సార్. మన స్టూడియోలో ప్రముఖ సినీ దర్శకులు కాశీ విశ్వనాథ్ గారు, మరి ఆయన నటులు కూడా, సినీ నటులు కూడా, మరి వారితో మాట్లాడండి. నమస్కారం అండి, బాగున్నారండి? నమస్కారం అండి, బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? నందకిషోర్ పేరే అద్భుతంగా ఉందండి. మూవీస్ మీ ఫస్ట్ మూవీ తెలియదు కానీ మిమ్మల్ని మాత్రం ఫస్ట్ టైం చూసి దిల్ లో చూసాను. దిల్ అండి, దిల్లో చేయలేదా? ఇష్కలో చేశారు? కాదు,
పిల్ల అది అయినా లేదు లేదు రాజమౌళి సినిమా అదేదో సినిమా ఉందండి కబడ్డీ లాగా ఆడతారు గేమ్. సయ్యా ఏ సినిమా అండి ఇది? సయ్యా మీరు చెప్పేది రగ్బీ లేదండి అప్పుడు సైలో లేదండి. ఆయన నచ్చావులే సినిమాతో ఫస్ట్ టైం ఆర్టిస్ట్ గా వచ్చారండి. అంటే నచ్చావులో అది వాళ్ళ హీరో వాళ్ళ ఫాదర్. అదండి మళ్ళీ మిస్టర్ పర్ఫెక్ట్ దాకా ఇప్పుడు ప్రస్తుతం అధినాయకుడు సినిమా అబౌట్ రిలీజ్ అండి. ప్లస్ ఎందుకంటే ప్రేమంట. ఓకే ఓకే నాకు ఏదో కన్ఫ్యూజన్ అయినట్టుంది అదే అనుకుంటున్నాను. మీరు బ్యానర్ చూసారా నేను పెట్టిన బ్యానర్ ఫేస్బుక్ లో? నాకు ఫేస్బుక్ లేదండి, నేను ఫేస్బుక్. నువ్వు లేక నేను లేను అనే ఒక సినిమా ఉంది, తరుణ్ ఆర్తి అగర్వాల్ సినిమా చూసారా? చూసాను. ఆ సినిమా డైరెక్టర్ తెలుసు సార్. ఫస్ట్ టైం విన్నప్పుడే వాయిస్ విన్నప్పుడే నేను గుర్తుపట్టేశాను. కానీ నాకేదో ఆ సినిమాలో సైడ్ లో కూడా యాక్చువల్ గా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ గా వేసినట్టు ఆయన వేరే. ఓకే 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 ఆయన ఓకే అనుకున్నాను. సార్ మీరు ఏంటి మూవీ డైరెక్ట్ చేశారు సార్? మీరు నాకు అంతగా ఐడియా లేదు. నువ్వు లేక నేను లేనండి, తొలి చూపులోని 2 సినిమాలు డైరెక్ట్ చేశారండి. ఓకే 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 స్వీట్ అండి. యాక్చువల్ గా మీలాంటి వాళ్ళు ఏదో సెలబ్రిటీస్ తో మాట్లాడుతున్నట్టు ఏదో ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఒకసారి మీకు ఈ కాల్ ఫోన్ చేసి మాట్లాడుతుంటే. వెరీ ప్లీజ్డ్ అనమాట. ఓకే ఓకే రైడ్ సినిమాలోను చాలా సినిమాలు ఉన్నాయండి కాశీ విశ్వనాథ్ గారి. ఓకే 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 సార్. నందకిషోర్ గారు నైస్ టాకింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ నైస్ డే సార్. బై బై, టేక్ కేర్. బాయ్. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో గారు నమస్తే సార్. విష్ణు గారు ఇందాకేదో డిస్టర్బెన్స్ వచ్చింది, ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు కూడా సిగ్నల్ బ్యాడ్ ఉందండి. ఓకే నేను మళ్ళీ రేపు చేస్తానండి. ఓకే సార్, అయితే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి విష్ణు గారు. ఓకే, అక్కడ ఏదో సిగ్నల్ బ్యాడ్ ఉందండి, అక్కడ ప్రాబ్లం ఉంది. స్కైప్లో ఒక్కోసారి ఆండ్రాయిడ్స్ ఉంటాయి కదా, ఐఫోన్స్, వాటిలో చేస్తుంటారు, కొంచెం ఇబ్బంది వాళ్ళకి. ఒక్కోసారి డ్రైవ్లో ఉన్నప్పుడు ఒకసారి సిగ్నల్ దొరుకుతుంది, దొరకదు, ప్రాబ్లమ్స్ అండి, టెక్నికల్గా రకరకాలుగా ఉంటాయి. సో అంటే నాకు తెలిసి 25 కోట్లు 30 కోట్లు పెట్టి ఒక భయంకరమైన సినిమా చేస్తున్నారు, పెద్ద సినిమా లేదు. ఒక్కొక్కళ్ళు చిన్న సినిమా, ఈ రోజులో అలాంటి సినిమాలు వస్తున్నాయి, ఇవి సక్సెస్ అవుతున్నాయి, అవి సక్సెస్ అవుతున్నాయి. ఏది ఇండస్ట్రీకి ఆరోగ్యకరం అంటారు? రెండు ఆరోగ్యకరం అండి. ఎందుకంటే పెద్ద సినిమాకి ఎక్కువ మంది టెక్నీషియన్స్, ఎక్కువ మంది ఫ్యామిలీస్ దాని మీద డిపెండ్ అయి బతుకుతూ ఉంటారు. వాళ్ళకు కూడా లేట్గా ఒక సినిమా చేసిన మేజర్ లెవెల్లో రెమ్యూనరేషన్ అవన్నీ వస్తాయి. అలానే చిన్న సినిమా చేసేవాళ్ళు, చిన్న టెక్నీషియన్స్ బతకడానికి కానీ నెంబర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ చేస్తే అందరికి జీవనోపాధి లాంటిది ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఆ పెద్ద సినిమాల్లో ప్రొడ్యూసర్ స్టేక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తనకు లాస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్ తోటి కోఆర్డినేట్ చేసుకుని ఆయనే చేసుకోవాలి. చిన్న సినిమా అనేది ఏంటంటే రిస్క్ తక్కువ కాబట్టి ప్రతి వాళ్ళు ఒక 50 లక్షల్లో సినిమా తీస్తే వర్కౌట్ అయిపోతుంది అనుకుని మొదలెడతారు కాబట్టి ఎక్కువ రిస్క్ తక్కువ ఉంటుంది, ఎక్కువ మందికి పని ఉంటుంది. మనకు కాల్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. బాగున్నాను సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు గోవింద్ అండి, కాలిఫోర్నియా. గోవింద్ గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నారండి. మన స్టూడియోలో ప్రముఖ సినీ దర్శకులు కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారండి, వారితో మాట్లాడండి. వారి నటులు కూడా. నమస్తే అండి విశ్వనాథ్ గారు. నమస్తే అండి, బాగున్నారు గోవింద్ గారు? చాలా బాగున్నామండి. మీ మూవీ అది నిధులు లేక నేను లేను కరెంట్ మూవీ, అది చాలా బాగా మూవీ, అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, చాలా బాగుంటుంది. డైలాగ్స్ కానీ అది కానీ ఆ తీసిన విధానం. థ్యాంక్ యూ. ఇంకేం చెప్పండి. వినిపించట్లేదండి. హలో, నా వాయిస్ వినిపిస్తుందండి మీకు? మీది వినిపిస్తుంది, మాది వినిపించట్లేదండి. పర్లేదండి, కొద్దిగా వినిపిస్తుంది, ఒక 80% వినిపిస్తుంది, మధ్యలో కట్ అవుతా ఉంది. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను సాక్రమెంటోలో ఉంటానండి, కాలిఫోర్నియా.
ఎక్కడండి? సాక్రమెంటో అండి, కాలిఫోర్నియా. ఓహో, సాక్రమెంటో. ఓకే ఓకే ఓకే. అక్కడ నుంచి ఇంకో ఫోన్ రావాలండి. అంత బాగానే ఉందండి లైఫ్ అంతా? లైఫ్ ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇక్కడంతా మేము అన్ని ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్, అంతా అరేంజ్, మనకంతా డే టు డే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకే ఓకే, బాగుంటుంది. ఇందులో స్టోరీ ఉంటుంది కనుక ఇంకెంతలో వీఆర్ నథింగ్ మిస్సింగ్. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గోవింద్ గారు. ఆ తర్వాత మీ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇందాక ఒక సాంగ్ విన్నాను, ఒకటి నువ్వే నువ్వే నువ్వే, అదొకటి ఎలా 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 తెలిపని ఒక సాంగ్ చూసారా, సిమిలారిటీస్ ఉంటాయి ఆ సాంగ్ లో. నేను ఈ నువ్వే నువ్వు దాంట్లో ఒక రకమైన మెలోడీ ఉంటుంది, ఆ వాయిస్ లోనే బ్యూటీ ఉంటుంది అనమాట. మ్యూజిక్ డామినేట్ చేయదు. లిజనర్స్ అందరికి బాగా చాలా బాగా నచ్చే సాంగ్స్ లో ఇవి ఉంటాయి రెండు. ఎందుకంటే అందులో వాయిస్ డామినేట్ చేస్తుంది, ప్యూర్ మీనింగ్, ఒక మెలోడీ వాయిస్ వస్తుంది కదా వెనకాల, సౌండ్ అవి లేకుండా ఉంటాయి. అందుకని నాకు మీ సాంగ్ ఇంకోటి రెండోది ఏమంటే నాకు తెలిసిపోతుంది, మీ సాంగ్ అని తెలిసిపోతుంది నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గోవింద్ గారు. మరి మీరు ఓకే మాట్లాడండి సార్. ఓకే ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ కాబోయే అల్లుడి మీద అప్పుడే ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఎంక్వైరీ కాదండి, ఊరికే అక్కడ మా అల్లుడు ఉన్నాయండి, కాబోయే అల్లుడు, మీరు కలవండి అని ఫణికుమార్ అంటే ఆయన అక్కడ దగ్గరే అన్నాడు కాబట్టి సరదా బాబుకి ఆ జాగ్రత్త చూసుకొని చెప్తున్నారు. నేను సరదాగా అన్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం తెలిస్తే టోరీ వాళ్ళందరూ కూడా జూనిపర్ నెట్వర్క్ లో మీకు మొత్తం ఒక 10 రిపోర్ట్లు పంపిస్తారు అందరూ. లేదు ఆల్రెడీ అన్ని ఏ ఎంక్వైరీ లేకుండా ఆయన మీద కాన్ఫిడెన్స్ తోటి అన్ని అయిపోయినాయండి. ఊరినే తెలుసు కాబట్టి చెప్తున్నాం అంతే. సారీ సార్, మీరు తప్పు అర్థం చేసుకోకండి. నేను జస్ట్ జనరల్ గా అన్నాను. ఆయన కూడా ఒకవేళ మీ అల్లుడు విన్నా సరే మీ అందరం మీ సంగతి తెలుసు కదా. ఏం లేదండి, అందరూ తెలుగు వాళ్ళందరూ కలిసి ఉంటారు కదా అని ఒక ఇన్ఫర్మేషన్ అంతే. తప్పకుండా చాలా మంచిదండి. అందులో మీ అల్లుడు అంటే చాలా బాగుంటుంది. అది కప్పడం కూడా మీరు తెలియదు కదా ఇలాగనే, కానీ మాకు తెలియదు జూనిపర్ నెట్వర్క్ లో విశ్వనాథ్ గారు అల్లుడు ఉన్నారని మాకు తెలిసింది. ఓకే సార్ గోవింద్ గారు, మరి మీరు అనుమతిస్తే మీరు అనుమతి ఇవ్వాలి కదండి. అనుమతి ఇవ్వాలి ఈరోజు మీ ఇష్టం సార్, మీరు ఇచ్చినప్పుడే. మరి వెనక వేరే ఉన్నారు, మీరు అనుమతి ఇచ్చినప్పుడే వెళ్తాను. మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గోవింద్ గారు. రోజుకి ఒకసారైనా ఎంత మాట్లాడితే పుణ్యం అండి. తెలుగు వాళ్ళందరూ కలిసి ఉంటారు కదా అని అక్కడ వస్తుందండి వాళ్ళకి. హలో, హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు, నమస్తే. ఇప్పుడే అనుకున్నానండి, సాక్రమెంటో నుంచి ఫోన్ రాలేదు అనుకున్నాను నేను. జస్ట్ చేశారు. గీత గారు ఎలా ఉన్నారు? అనుకున్నది నాకు వినపడినట్టుందండి అక్కడ. వేవ్స్ అండి, వైబ్రేషన్స్. యా మేడం, ఎలా ఉన్నారు గీత గారు? చాలా బాగున్నాము, మీరు కూడా బాగుంటుంటారు. ఫ్యాంటాస్టిక్ అండి. మన స్టూడియోలో ప్రముఖ సినీ దర్శకులు డైనమిక్ డిఎంకే గారు ఎప్పుడైనా బాగానే ఉంటారు. ఇవాళ బాగున్నానండి. కొంచెం మీసాలు గడ్డలు తీసేసి తలకు రంగేసి కొంచెం 10 ఏళ్ళు తగ్గించాను. ఓకే ఓకే. ఇంకా యంగ్ అనమాట. 59 నుంచి 49కి వచ్చానండి. 49 దాకా ఉండుంటా. అలా చెప్తారండి. 20 నుంచి 16 అనుకుంటుంటే నేను. మరి ఎక్కువ అండి, అది టూ మచ్ అండి గీత గారు. ఆత్మవంచన ఉంది. స్టూడియోలో కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారండి, వారితో మాట్లాడండి ప్లీజ్. ఓకే, నమస్తే అండి విశ్వనాథ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు గీత గారు? చాలా బాగున్నామండి. అదే మిమ్మల్ని తీసుకొస్తున్నాం అని తెలుసు మాకు ముందే, చెప్పారు డిఎంకే గారు. చాలా హ్యాపీ అండి మీరు రావడం టోరీకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని ఎలాగో మేము కలుసుకోలేము, మాట్లాడలేము, చూడలేము కాబట్టి ఈ విధంగా మాకు టోరీ ద్వారా మా డిఎంకే గారు అందరితో మాట్లాడిస్తున్నారు, మాకు ఎంత దగ్గర చేస్తున్నారు అందరినీ. మంచి ప్రయత్నం అండి ఇది. మంచి ప్రయత్నం టోరీ అనేది. మాకు కూడా ఆనందమే కదా అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడడం. అదే అండి, అసలు ఈ టోరీ ద్వారా మేము ఇండియాని అసలు మిస్ కావట్లేదు అనమాట. అసలు వెరీ గుడ్, చాలా మంచి మంచి దీన్ని అందించారు మాకు. ఇండియా వాళ్ళందరికీ చాలా హ్యాపీ టోరీ ఉందని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి ఆనందం కోసం మరింత కృషి చేస్తుందండి టోరీ. విశ్వనాథ్ గారి సినిమా నువ్వులేక నేను చూసారండి? చూసానండి. అసలు చాలా మంచి మూవీస్. ఆయన యాక్టింగ్ కూడా చాలా దాంట్లో చూసాను ఆయన్ని. చాలా బాగుంటారు. ఫాదర్ లాగా అలాగా ఇంట్లో మన ఫాదర్ లాగా అలా అనిపిస్తారు. చాలా బాగా చేస్తారు యాక్షన్ కూడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కొత్త ఏమొస్తున్నాయండి మీవి?
ఇప్పుడు అధినాయకుడు అని ఒకటి వస్తుందండి బాలకృష్ణ మూవీ. నెక్స్ట్ ఎందుకంటే ప్రేమంట అని రామ్ హీరోగా. రామ్ది. ఓకే ఓకే. దాంట్లో హీరో ఫాదర్ అండి? కాదండి, దాంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ స్విట్జర్లాండ్ లో షూట్ చేశారు. తర్వాత నెక్స్ట్ మూవీస్ వస్తున్నాయండి. దాంట్లో అనుష్క ఫాదరు, దాంట్లో సమంత ఫాదరు, సిద్ధార్థ హీరోగా అందరికి ఫాదర్ అయిపోతున్నారు అనమాట హీరోయిన్స్ కి. నచ్చావలేతోటి ఫాదర్ చేశారండి. మధ్య మధ్యలో డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా వస్తున్నాయి. ఓకే ఓకే గీత గారు. ఓకే అండి. అవును, ఇంకా డైరెక్షన్ ఏం చేయట్లేదండి ఇప్పుడు మీరు? డైరెక్షన్ కి టైము లేదండి. ఖాళీగా ఉన్నప్పుడు డైరెక్షన్ చేయమని తక్కువగా వచ్చారు, ఇప్పుడేమో ఎక్కువగా వస్తున్నారు కానీ నాకు టైం లేదు. ప్రస్తుతం ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. చెయ్యాలండి మీరు, డైరెక్షన్ కూడా చేస్తే మీ దగ్గర నుంచి చాలా మంచి మంచి మూవీస్. డెఫినెట్ గా అండి, మీకే కాదు నాకు కూడా ఉంది. డెఫినెట్ గా మంచి మూవీ జనానికి ఇవ్వాలి అనేది ఉందండి. అది సబ్జెక్ట్ కూడా రెడీ అవుతుంది, గ్యారంటీగా చేస్తాను. ఓకే ఓకే, తప్పకుండా చేయండి మీ మూవీ. అదే ఆ మూవీ అయితే అసలు చాలా బాగుంటది. దాంట్లో సాంగ్స్ గానీ, మీ డైరెక్షన్ గానీ, హీరో హీరోయిన్స్ అంతా అసలు చాలా బాగుంది. దాంట్లో మీ సెలక్షన్ హీరో హీరోయిన్స్ గానీ అసలు బాగుంటుంది ఆ మూవీ. ఎన్నిసార్లు చూసినా గానీ ఇప్పటికీ మళ్ళీ కొత్త స్టోరీ లాగా ఉంటుంది. గీత గారు, మీరు అనుమతిస్తే మరో కాల్ ఉన్నారు. కాలాతీతం అవుతోంది, టైం దగ్గరకు వచ్చింది. 2 hours అయిపోయింది. ఓకే అండి డిఎంకే గారు, బాయ్. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్. హలో, హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు, నమస్తే. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సాక్రమెంటో నుంచి. నా పేరు ప్రియా, సాక్రమెంటో మాట్లాడుతున్నాను. ప్రియ గారు బాగున్నారా? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ అండి. మన స్టూడియోలో కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు, ప్రముఖ సినీ దర్శకులు, నటులు. వారితో మాట్లాడండి మేడం. హలో. నమస్తే అండి విశ్వనాథ్ గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? హ్యాపీ అమ్మా, వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉందండి మీరు స్టోరీకి రావడం. అసలు ఒక ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడినట్టుంది. అదే ఆయన కూడా నాకు చెప్పినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయని వచ్చాను నేను. బట్ అందరు కాలర్స్ అందరు కూడా చాలా అఫెక్షన్ తో మాట్లాడుతున్నారు. యుఎస్ నుంచి కలవలేకపోతాం కదండి. అంటే ఇండియాకి వచ్చినా కూడా తొందరగా వస్తాము, తొందరగా వచ్చేస్తాము. మీరు బిజీగా ఉంటారు, సో మేము ఎలాగో కలవలేము. సో ఇలాగైనా మేము మాట్లాడగలుగుతున్నాం అనమాట మీతోటి. అవునవును. నేను మీ ఫిల్మ్ చూస్తాను, నువ్వు లేక నేను లేను. వాటిలో పాటలు అంటే నాకు అసలు ఎంత ఇష్టం అండి. సినిమా గానీ పాటలు గానీ చాలా చాలా మంచి మూవీ. ఆల్బమ్ ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుందంటండి, యుఎస్ లో చెప్తా ఉంటారు. ఫస్ట్ టైం వరుణ్ సందేశ్ వాళ్ళ ఫాదర్ కూడా మా పిల్లలు మీ ఆల్బమ్ విపరీతంగా వింటారండి, మీ పాటలు అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ అబ్బాయి వరుణ్ సందేశ్ హీరో అయినప్పుడు. ఇంకేమన్నా కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారండి? ఉన్నాయండి, చెప్పాను నేను. అదే అధినాయకుడు, ఎందుకంటే ప్రేమంట సినిమాలు రిలీజ్ రెడీ అయినాయండి. ఇంకా ఒక 2-3 సినిమాలు యాక్ట్ చేస్తున్నారు. మరి మీరు అనుమతిస్తే మరో కాల్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాను. ప్రియ గారు, ష్యూర్ అండి. ఆల్ ది బెస్ట్ అండి విశ్వనాథ్ గారు. ఛాన్స్ వస్తే మాట్లాడతాను మీతోటి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రియ గారు. నైస్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ నైస్ డే అండి. బై బై, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో, హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు, సృజన అండి. సృజన గారు నమస్తే మేడం. మన స్టూడియోలో ఒక ప్రముఖ సినీ దర్శకులు కాశీ విశ్వనాథ్ గారు, ఆయన ప్రముఖ నటులు కూడా, వారితో మాట్లాడండి. హలో అండి విశ్వనాథ్ గారు. హలో అండి, బాగున్నారా? నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. వింటూ ఉన్నాను మీరు చెప్పిన వాళ్ళని. యాక్చువల్లీ నువ్వు లేక నేను లేను. సూపర్ హిట్ మూవీ కదా, చాలా బాగుంటుంది ఆ మూవీ. వచ్చి అవునండి, జస్ట్ ఒకసారి హాయ్ చెప్దాం అనేసి కాల్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకేనండి. ఐ థింక్ టైం కూడా అయిపోయినట్టుంది కదా డిఎంకే గారు. మాట్లాడండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నమోదన్ కేసులు అక్కడ ఉన్నారు కదా మీరండి? ధర్మారావు గారికి ఆయన ఓదారుస్తుంటారు. ఈయన కామెడీ రోల్ అండి. ఓకే, అది చూస్తాను. రామానుజం అని. ఓకే, సో అదే కొత్త ప్రాజెక్ట్స్ కూడా చెప్తూ ఉన్నారు కదా, వింటూ ఉన్నాను. ఇది మిస్టర్ పర్ఫెక్ట్ చూసుంటారుగా?
మిస్టర్ పర్ఫెక్ట్ చూసానండి. దాంట్లో బాగా క్రికెట్ ఆడారండి. ఒక సచిన్ టెండూల్కర్, ఒక యువరాజ్ సింగ్, ఒక ధోని, ఒక వీరేంద్ర సెహ్వాగ్ లాగా కష్టపడి ఆడి పడిపోతారు కూడా. బహుశా మీరు పడతారు కూడా. రియల్ గానే పడ్డారు కదా, రియల్ గానే పడ్డారండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి డమాలని పడిపోయి ఇద్దరు విన్ అవుతారు కదా, బాగుంటది. గ్రేట్ అది. మరి సృజన గారు మీరు అనుమతిస్తే మరో కాల్ ఉన్నారండి. అయ్యో తప్పకుండానండి. ఓకేనండి, ఉంటానైతే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నైస్ టాక్ టు, హ్యావ్ ఎ నైస్ డే అండి. ఏమండి విచిత్రమైన సౌండ్లు వచ్చినాయి. హలో, హాయ్ అండి. హలో, హాయ్ అండి. డిఎంకే లైవ్ ప్రోగ్రామ్ అండి. ఎస్, దిస్ ఇస్ డిఎంకేస్ లైవ్ ప్రోగ్రామ్. టోరీ అండి, తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ టాలీవుడ్ టాకీస్కే చేశారు మీరు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు అరుణ్ అండి, కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతానండి. ఓకేనండి. ఇక్కడ మా స్టూడియోలో కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు. మరి మీ మామగారు వారితో మాట్లాడతారా? కాబోయే మామగారు బాగున్నారండి. అరుణ్ ఏంటమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీ సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. నచ్చావులే మూవీ చాలా బాగా యాక్ట్ చేశారు. ఓకే ఓకే, ఇంకేంటి కవర్లు? ఏం లేదు, అది చాలా ఫోన్లు వచ్చినాయి అక్కడ. సాక్రమెంట్ అని, శాన్ ఫ్రాన్సిస్కో చాలా మంది మాట్లాడారు. వింటున్నానండి. అదే అంటే దగ్గరలోనే అని నీ గురించి కూడా చెప్పాను. ఇప్పుడు ఆయన సెలబ్రేట్ అయిపోయారు. అరుణ్ గారు మీరు సెలబ్రేట్ అయిపోయారు. ఇప్పుడు చాలా మంది ఫేస్బుక్ లో గట్రా ఎంక్వైరీ చేస్తారు, ఏమనుకోకు, ఊరినే ఇన్ఫర్మేషన్ లాగా చెప్తే వాళ్ళు. నేను ఇప్పుడే మొదలు పెట్టాను తెలిస్తే. అవును, ఎవరో గోవింద్ అని, పణికుమార్ అని, వీళ్ళందరూ వస్తారు మీ దగ్గర. వీళ్ళందరూ వస్తారు. అవును. ఎప్పుడు వస్తున్నారండి ఇండియాకి? డిసెంబర్ వరకు రారా? అంటే ఇకే అనుకోలేదు. డిసెంబర్ లో వస్తానండి. యా, డిసెంబర్ నేను కూడా వస్తానండి మీ పెళ్లికి. ఆ పప్పాలను తినడానికి వస్తాను సార్ అరుణ్ గారు. ఓకే అరుణ్, తర్వాత మాట్లాడదాం అయితే. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే అండి అరుణ్ గారు. ఓకే, జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త. యా, టేక్ కేర్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. బై బై, టేక్ కేర్ అండ్ ఓకే సార్, సీ యూ. అంటే హీఈస్ ద లాస్ట్ లక్కీ కాలర్ అండి, ఆఖరి కాలర్ అనమాట. ఇంకా దీంతో ప్రోగ్రామ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయన ఫోన్ చేశారు అరుణ్ గారు. సార్ మరి మా టోరీకి వచ్చారు కదా, మాకు ఇంతసేపు మా లిజనర్స్ తోటి, మా రాయల్ టోరీ అంటే రాయల్ అండ్ డిగ్నిఫైడ్ టోరీ లిజనర్స్ తోటి మాట్లాడారు. వాళ్ళు ఎప్పుడు సంబోధించిన రాయల్టీ అంటే రాయల్ అండ్ డిగ్నిఫైడ్ అనే పదాలు వాడతానండి. ఎందుకంటే వాళ్ళు నిజంగానే అంత డిగ్నిఫైడ్, అంత రాయల్ లేదు. ఎందుకంటే మీ లిజనర్స్ అందరూ కూడా మంచి క్వశ్చన్స్ వేశారు, పాజిటివ్ యాంగిల్లో ఉన్నారు. ఎప్పుడండి నో కాంట్రవర్సీ, అంటే కాంట్రవర్సీ ఇప్పుడు ప్రతి మనిషిలోనూ నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ గురించి కెలికి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు, ఇక్కడ వీళ్ళకి ఉపయోగం ఉండదు. మనసులు బాధ పెట్టడం తప్ప ప్రయోజనం ఉండదు, ఏముండదు. అంటే వాళ్ళు ఒక రకంగా అడిగితే మనం 100 రకాలుగా చెప్తాం, అది వేరే విషయం. కానీ వీళ్ళందరూ కూడా మీ లిజనర్స్ అందరూ కూడా చాలా పాజిటివ్గా, పద్ధతిగా, హెల్త్ బాగుండే పద్ధతిలో ఉన్నారు, ఆరోగ్యకరమైన స్థితిలో. మొత్తం మీ టోరీ కూడా డెఫినెట్గా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇలాగే ఇంప్రూవ్ అయ్యి ఇండియాకి, అమెరికాకి మంచి అనుసంధానం, అంబికా దర్బార్ బత్తిలాగా సువాసనలో వెదజల్లుతూ చాలా సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందండి? బాగుందండి. అంటే ఇంకా బాగా అంటే మిగతా దేశాల వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వెళ్ళి ఉంటే వింటారండి. సింగపూర్లో ఉంటున్నారు, చైనాలో ఉంటున్నారు, వింటారు. కానీ కొంతమంది ధైర్యం చేయరు, కాల్ చేస్తారండి. ఒకసారి కలవదండి, స్కైప్ ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి లైన్. చాలా మంది అదే రిపోర్ట్ చేస్తారండి, మీ ఫోన్ చేస్తున్నాం, మీ షోకి కాల్ కలవదండి, ఇబ్బంది పడుతున్నాం అండి, చాలా కష్టం, మీ ఫోన్కి మా దొరికింది మాకు ఇలా అంటుంటారు. సో కొంచెం కాల్ దొరకడం కూడా కొంచెం ఇబ్బంది అయిందండి. లైన్స్ పెంచాలి ఇంక మేము కూడా. కానీ మీకు పెంచుతారులేండి. ఇది ఈ ప్రోగ్రామ్ కానీ సక్సెస్ అయిందంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది. Telugu1.com ఇది ఒక హైలైట్ ప్రోగ్రామ్ అవుతుంది. ఎందుకంటే
ఏదన్నా సక్సెస్ అవ్వాలంటే దాంట్లో కొంత సెంటిమెంట్ పార్ట్ ఎక్కువ ఉండాలి. దీంట్లో అది ఎక్కువ ఉంది. వాళ్ళు అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు, తెలుగు వాళ్ళతోటి సెలబ్రిటీస్ తోటి మాట్లాడాలి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి, మనకు తెలిసినవి చెప్పాలి అనే దానికి ఒక చిన్న బ్రిడ్జ్ లాగా మీరు సెట్ చేశారు కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ సక్సెస్ అవుద్దండి. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సార్. మరి ఇంతసేపు మీ విలువైన సమయాన్ని 2 గంటలు మరి మీ కాల్ షీట్ మాకు ఇచ్చి మరి మా టోరీ శ్రోతల కోసం కేటాయించినందుకు మీకు మా టోరీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి. మా శ్రోతలందరి తరపున కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. యా, అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ ది డే గైస్ అండ్ ఫ్రెండ్స్. So it's time to sign off, and I'm signing off. Take care, bye bye, keep smiling, sayonara, and I love you all.